హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఎంతో కాలంగా మీరు ఒక సక్సెస్ పొందాలని అనుకుంటున్నారా? అండ్ సో ఈ సక్సెస్ గురించి డబ్బు సంపాదించడానికి మార్కెట్లో ఉన్న ఎన్నో ప్లాన్లలో వెళ్ళి మీరు డబ్బులు పోగొట్టుకొని ఉన్నారా? సో మీ అందరికీ ఒక నాన్ ఎంఎల్ఎం ప్లాన్ గురించి, ఒక అఫిలియేట్ ఇన్కమ్ ద్వారా మనము అన్లిమిటెడ్ ఇన్కమ్, కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఇన్కమ్ సంపాదించుకునే ఒక ప్రాజెక్ట్ గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంత ఇన్కమ్ సంపాదించవచ్చా అంటే 100% సంపాదించవచ్చు. ఎప్పుడంటే ఫస్ట్ డబ్బు సంపాదించడం కంటే ముందుగాల మనకు నాలెడ్జ్ కావాలి. సో ఎందుకంటే ఈరోజు మనం ఒక 15-20 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే కానీ మనకు ఒక 10,000 to 15,000 అనేది శాలరీ రావడం జరుగుతుంది. మరి అలాంటి ఇంత కోట్ల ఇన్కమ్ సంపాదించాలంటే, ఇన్ని లక్షల ఇన్కమ్ సంపాదించాలంటే ఖచ్చితంగా మనకు నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం. ఫ్రెండ్స్, ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు మార్కెట్లో. సో చాలామంది చెప్పి ఉంటారు. సో ఇలాంటి ఇన్ని కోట్ల డబ్బులు సంపాదించడానికి మీరు ఇతర ప్లాన్లో పోయి మీ అమౌంట్ గిట్ట మీరు పోగొట్టుకుని ఉంటారు. సో ఫ్రెండ్స్, నేను ఒక నాన్ ఎంఎల్ఎం ప్లాన్లో మీరు ఈ ఇన్కమ్ని 100% మీరు కనుక ఈ న్యూ ఇయర్లో ఒక 6 months to 1 year కనుక మీరు బాగా కష్టపడితే ఖచ్చితంగా ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ నుంచి పొందవచ్చు. సో ఏంటి ప్రాజెక్ట్ ఏంటిది అండ్ ఎలా వస్తుంది, కంపెనీ లీగాలిటీస్ ఏంటిది, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఏంటంటే, సో చాలామంది ఇప్పటివరకు మీరు ఇతర అంటే డబ్బు సంపాదించడం ఆశలో కానీ అత్యాశ గురించి మనీ సర్క్యులేషన్లో పోయి డబ్బు పోగొట్టుకొని ఉన్నారా? బాధపడకండి, మీరు ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఫ్రీ ప్లాన్లలో పోయి ఫ్రీ ప్లాన్లు గిట్ట ఎక్కువ కాలం రన్ అవ్వదు కాబట్టి కంపెనీలన్నీ క్లోజ్ అవ్వడం వల్ల గిట్ట మీరు చాలా టైం వేస్ట్ అయిందా? పర్లేదు, ఇక్కడి నుంచి అయినా 2021లో మంచిగా ఒక జెన్యూన్ కంపెనీ పట్టుకొని ఒక నాన్ ఎంఎల్ఎం ప్లాన్ కంపెనీలో మన ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలలో పోయి అక్కడ మళ్ళీ రీపర్చేస్ చేయడం అలాంటివి చేయక మీరు అక్కడ టైం వేస్ట్ చేసుకుని ఉన్నారా? ఇంకా బాధపడకండి ఫ్రెండ్స్. సో ఎటువంటి ప్రోడక్ట్ లేదు, ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు అండ్ ఎటువంటి ఎంఎల్ఎం అనేది కాదు. కాబట్టి అన్నిటికీ మీరు ఏదైతే సొల్యూషన్స్ చూస్తూ ఉన్నారో మార్కెట్లో, సో వాటన్నిటికీ మీకు సొల్యూషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో ప్లాన్ ఏంటిది, ఏ విధంగా మన ఈ 100 కోట్లు 1000 కోట్ల ఇన్కమ్ని తీసుకోవచ్చు వితౌట్ ఎనీ ఈ నాన్ ఎంఎల్ఎం ప్లాన్ ద్వారా. కాబట్టి అవన్నీ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా మనం ప్లాన్ స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, సమాజంలో అండ్ మార్కెట్లో బోల్డ్ అన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఫెయిల్ అవుతూ ఉన్నాయి ఎంఎల్ఎం బేసిస్ మీద. సో మీరందరు కనుక జాగ్రత్త పడాలంటే, సో ఆల్రెడీ వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో సో మీరు కనుక నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఎంఎల్ఎంలో సక్సెస్ అవ్వాలంటే మీరు ఎటువంటి కంపెనీని ఎంచుకోవాలి అండ్ ఏ విధంగా సక్సెస్ అవ్వాలనేది ఆల్రెడీ ఈ వీడియో ఉంది. సో ఇది కనుక మీరు చూస్తే ఏ కంపెనీలో గిట్ట మీరు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. రైట్ ఫ్రెండ్స్, సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్లాన్లోకి వెళ్ళిపోదాం అండ్ ఈ కాన్సెప్ట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. సో వెరీ గుడ్ న్యూస్. ఓకే, సో మీరు నాన్ ఎంఎల్ఎం ప్లాన్ ద్వారా గిట్ట ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు. సో ఏంటిది ప్లాన్ అనేది మనం పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మనము ఫ్రీడమ్ హంట్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో చాలామందికి ప్లాన్ తెలుసు, ఎందుకంటే గత 2 years నుంచి జెన్యున్గా రన్ అవుతున్న కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఎందుకంటే మీరు ఫ్రీడమ్ హంట్ చేసినా చేయకున్నా మీరు ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేస్తూ ఉంటారు. సో బయట నుంచి చేస్తే ఎటువంటి క్యాష్ బ్యాక్ వస్తలేదు, ఫ్రీడమ్ హంట్ నుంచి క్యాష్ బ్యాక్ ఉంది. క్యాష్ బ్యాక్తో పాటు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది సంపాదించుకునే సోర్స్ అనమాట. సో ఇక్కడ 100 కోట్లు 1000 కోట్లు సులభంగా మీరు ఆన్ చేసుకోవచ్చు. చాలామంది ఆ ఇన్కమ్ ఆల్రెడీ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆల్రెడీ ఫ్రీడమ్ హండ్రెడ్లో ఉన్న వాళ్ళకి పూర్తి అప్డేటెడ్ ప్లాన్ ఇది. కాబట్టి మీరు ఈ ప్లాన్ కనుక వింటే నేను ఇక్కడ ప్లాన్తో పాటు నేను వెబ్సైట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డాష్బోర్డ్ను ఎలా చూడాలనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకవేళ ప్లాన్లో లేని వాళ్ళకి ఇది ఒక అద్భుత అవకాశం ఫ్రెండ్స్. మీరు పూర్తి వివరం చివరి వరకు చూడండి. సో మీరు ఇక్కడ డబ్బు సంపాదిస్తారో లేదో కానీ మంచి నాలెడ్జ్తో మాత్రం మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇక ప్లాన్ స్టార్ట్ చేద్దాం. సో వెల్కమ్ టు ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ. ఎటువంటి పెట్టుబడి లేకుండా అండ్ ఎటువంటి ప్రోడక్ట్స్ బయింగ్ కానీ సేలింగ్ లేకుండా, రిస్క్ లేకుండా, లాస్ లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, బయింగ్ సేలింగ్ లేదు కాబట్టి రిస్క్ లేదు, లాస్ లేదు. ప్లస్ అన్లిమిటెడ్ ఇన్కమ్, మీరు ఊహించినంత ఇన్కమ్. నేను చెప్పాను కదా, 100 కోట్లు 1000 కోట్లు లక్షల ఇన్కమ్ గిట్ట తీసుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ, సోషల్ మీడియా, ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో కానీ ప్రూఫ్స్ అన్నీ కూడా లైవ్లో ఉన్నాయి. ప్లస్ లీగల్ అండ్ ఎథికల్ ప్లాన్, చాలా లీగల్గా అండ్ ఎథికల్ ప్లాను. సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. మార్కెట్లో లేదంటే ఈ వరల్డ్లో మీరు కనుక డబ్బు సంపాదించాలంటే ఇక్కడ చూస్తున్నటువంటి నాలుగు విధాలుగా మాత్రమే సంపాదించగలుగుతారు. సో ఒకటి ఏంటంటే ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్, సెల్ఫ్ ఎంప్లాయ్ అండ్ ఇన్వెస్టర్స్. సో లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉందో వీళ్ళకి ఏంటంటే మన యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అంటే ఎంప్లాయ్ ఒక జాబ్కి వెళ్తేనే ఆయనకు డబ్బు వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్ వచ్చేసి ఆయన ఎప్పుడైతే షాప్ కానీ ఆయన బిజినెస్ కానీ ఓపెన్ చేస్తేనే డబ్బు వస్తుంది. లేదంటే ఆ రోజు వీళ్ళకి ఇన్కమ్ అనేది జీరో. రైట్,
కానీ ఇప్పుడు రైట్ కేటగిరీలో చూస్తున్నట్లయితే మీరు బిజినెస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ, బిజినెస్ అనేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళ సిస్టమ్ కానీ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అంటే వాళ్ళు కొంతకాలం బిల్డ్ చేసిన తర్వాత వాళ్ళు చేయకుండా ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్వెస్టర్స్కి అయితే వాళ్ళు డబ్బే పెట్టుబడి పెడతారు కాబట్టి పెట్టుబడి మీద వాళ్ళకు సులభమైన ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం అందరూ కూడా మ్యాక్సిమం 95% అనేది లెఫ్ట్ కేటగిరీలో ఉన్నాము. రైట్ సైడ్ రావడానికి మనకి ఇది ఒక ది బెస్ట్ అవకాశము, ఆపర్చునిటీ. సో మనం గిట్ట ఒక సిస్టమ్ని ఫాలో అయితే నేను మీకు చెప్పినట్టు 100 కోట్లు 1000 కోట్లు సులభంగా ప్యాసివ్గా మనం ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది, లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఉంది. కాబట్టి ఏంటి ప్లాన్ అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ముందుగా నేను చెప్పినట్టు మీరు ఏదైనా సక్సెస్ పొందాలంటే మీరు ఇప్పటివరకు ఏదైనా ఇతర కంపెనీలో పోయి డబ్బులు ఓట్టుకొని ఉన్నారా, మనీ సర్క్యులేషన్ కంపెనీలో కానీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో కానీ, లేకపోతే ఫ్రీ ప్లాన్లో కానీ, సో పర్లేదు ఫ్రెండ్స్. మీరు ముందుగా నాలెడ్జ్ పెంచుకోండి సో దట్ యూ కెన్ గెయిన్ అ వెరీ గుడ్ ఇన్కమ్ ఫ్రమ్ ది సమ్ అదర్ కంపెనీస్. సో ముందుగా ఏంటంటే మన కంపెనీ సెలెక్షన్ చేసుకోవడం రావాలి. కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం అయితే ఎప్పుడైతే వస్తుందో మనం సులభంగా ఇన్కమ్ అనేది దాని చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది లీడర్స్ని నేను చూస్తూ ఉన్నాను, రోజుకి కొత్త ప్లాన్లో మారుతూ ఉంటారు. బట్ నేను అనేది ఏంటంటే మీరు ఏ కంపెనీలో వెళ్ళినా అదే పని చేయాలి, అదే వర్క్ చేయాలి అండ్ అదే ఇన్కమ్ వస్తుంది, రైట్. మరి వర్క్ చేసేది ఏదో మంచి స్టాండర్డ్ కంపెనీ, ఎక్కువ లాభం వచ్చే కంపెనీలో చేస్తే కనుక మీరు సక్సెస్ అనేది 100% పొందవచ్చు ఫ్రెండ్స్, రైట్. సో మనం ఎలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు ఇక్కడ చూడవచ్చు. సో ముందుగా కంపెనీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపెనీ ఏంటిది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏందనేది చెక్ చేసుకోవాలి. కంపెనీ ప్రొఫైల్, కంపెనీ ఓనర్స్ని చూసుకోవాలి. సో వాళ్ళు ఉన్నారా లేదా, లైవ్లో మీకు ఫోన్ కనెక్షన్లో ఉన్నారా లేదా గిట్ట చెక్ చేసుకోండి. ప్లస్ కంపెనీ యొక్క లీగాలిటీస్ అండ్ గైడ్లైన్స్. సో లీగాలిటీ కానీ గైడ్లైన్స్ కానీ ఫాలో అవ్వకపోతే ఏ రోజైనా బంద్ అవ్వచ్చు. అందుకని చాలా కంపెనీలు లీగాలిటీస్ గైడ్లైన్స్ లేదు కాబట్టి స్టార్ట్ అయిన ఒక 3 నెలల నుంచి 6 నెలల్లో బంద్ అవుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త మీరు గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏ కంపెనీలో కానీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉండాలి. సో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ లేని కంపెనీలో మీరు సక్సెస్ పొందలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎంఎల్ఎం ఇండస్ట్రీ కానీ నెట్వర్క్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి 50-60 ఇయర్స్లో ప్రోడక్ట్ సర్వీస్ ఇచ్చే కంపెనీలు సర్వేలు అవుతున్నాయి. మనీ సర్క్యులేషన్ ప్లాన్లు, డిజిటల్ అనేసి చెప్పే దాంట్లో ఇలాంటి కంపెనీలు గిట్ట నిలబడతలేవు. మీరు కావాలంటే ఉదాహరణకి ఏ ఒక్క కంపెనీ అయినా ఉందేమో మీరే ప్రశ్నించుకోండి. సో ప్రోడక్ట్ బేస్కి సర్వీస్ బేస్కి మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నన్ను అడిగితే ప్రోడక్ట్ కన్నా సర్వీస్ బేస్ ప్లాన్లే బెటర్ అనేసి. ఎందుకంటే ప్రోడక్ట్లో గిట్ట చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, మళ్ళీ కొనేది ఉంటుంది. కానీ సర్వీస్ బేస్లో అలాంటి హెడేక్ ఉండదు. బట్ ఈ రెండు ఉన్న కంపెనీలో అయితే జెన్యూన్గా ఉంటుంది. ప్లస్ ప్రోడక్ట్ సర్వీస్ ఉంటే సరిపోదు, అవి రిజల్ట్ రావాలి. రిజల్ట్ లేకపోతే మార్కెట్లో వేరే కాంపిటేటర్స్ వచ్చి వాళ్ళని బీట్ చేస్తారు. కాబట్టి రిజల్ట్ ఉన్న కంపెనీస్ని పట్టుకోండి ప్రోడక్ట్ సర్వీస్ బేస్ ప్లాన్లలో. ప్లస్ రీజనబుల్ ప్రైస్లో ఉండాలి. సో ఇన్కమ్ అనేది, డబ్బు అనేది ఎవరు కావాలంటే ఒక సామాన్య వ్యక్తికి కావాలి. మరి సామాన్య వ్యక్తి అందులో పెట్టుబడి పెట్టడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజనబుల్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ సిస్టమ్ ఏంటిది, అది సపోర్ట్ సిస్టమా కాదా, దానివల్ల మనకి ఇన్కమ్ వచ్చే విధంగా ఉందా లేదా అనేది ఆ సిస్టమ్ని అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనకు కనుక తెలియకపోతే ఆల్రెడీ మార్కెట్లో చాలామంది ఎక్స్పర్ట్స్, చాలామంది లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగండి. ఆ సిస్టమ్ లీగలా కాదా, పేఅవుట్ ఇస్తుందా లేదా అనేది వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ నెంబర్. చాలామంది ఇప్పుడు మీరు ఈ మధ్య గమనించవచ్చు, ప్రతి వెబ్సైట్లో ఏంటంటే ఎటువంటి ఫోన్ నెంబర్లు ఉండవు కంపెనీలకి. జస్ట్ ఒక వెబ్సైట్తోనే వచ్చేస్తారు. ఫోన్ నెంబర్ ఉండదు, పేరు ఉండదు, అడ్రస్ ఉండదు, ఏది ఉండదు, రైట్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరితో మాట్లాడాలో తెలియదు. కానీ అలాంటి కంపెనీలు చాలా ఫాస్ట్గా బంద్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏదైనా కంపెనీలో వాళ్ళ అడ్రస్ ఉందా లేదా, ఫోన్ నెంబర్లో వాళ్ళు అవైలబుల్ ఉన్నారా లేదా, మీరు ఒకసారి కంపెనీతో గిట్ట మాట్లాడి ఆ కంపెనీ సెలెక్షన్ చేసుకోవడం జరగండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే టీడీఎస్. సో టైంకి గవర్నమెంట్కి జిఎస్టీ పే చేస్తున్నారా లేదా, టీడీఎస్ అంటే మీరు విత్డ్రాల్ పెట్టేటప్పుడు టీడీఎస్ కట్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్స్. మీ కంపెనీ ఏదైతే ఇన్కమ్ ఇస్తుందో ఆ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తుంది, అది సర్వేలు అవుతుందా లేదా. సో కంపెనీకి ఏం ప్రాఫిట్, అప్లైనర్కి ఏం ప్రాఫిట్, మీకేం ప్రాఫిట్ అనేది మీరు ఈ క్వశ్చన్ వేయండి. సో అప్పుడు ఎప్పుడైతే మీరు సాటిస్ఫైడ్ ఆన్సర్ వస్తుందో అదే కంపెనీలో మీరు చేరండి. నెక్స్ట్ వచ్చేసి డెడికేటెడ్ అప్లయన్స్. నేను చెప్తా ఉన్నాను కదా, ఈ మధ్య చాలామంది లీడర్స్ స్వార్థంగా తయారైనారు. సో ఒక్కొక్కరి దగ్గర 10-20 ప్లాన్లు ఉన్నాయి. సో ఈ ప్లాన్ కాకపోతే ఆ ప్లాన్, ఆ ప్లాన్ కాకపోతే ఈ ప్లాన్. సో వాళ్ళు అక్కడ ఏ కంపెనీలో సంపాదించినారు, బట్ జస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తూ ఉంటారు. మీకు ఈ కంపెనీ బాగుందన్న, ఆ కంపెనీ బాగుంది సార్, ఈ కంపెనీ బాగుంది అనేసి మీకు చెప్పడం వల్ల అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తప్ప వాళ్ళు సంపాదించారు, మిమ్మల్ని సంపాదించారు. కాబట్టి ఎవరైతే డెడికేషన్గా వర్క్ చేసే అప్లైనర్స్ని, లీడర్స్తోనే మీరు వర్క్ చేయండి. సో ఖచ్చితంగా ఇన్కమ్ అనేది ఆన్ చేసుకుంటారు. నెక్స్ట్ కంపెనీలో ఉన్న పేమెంట్ సిస్టమ్ ఎలాంటిది.
రైట్. సో వాళ్ళు డైలీ పేమెంట్స్ ఇస్తున్నారా, వీక్లీ పేమెంట్స్ ఇస్తున్నారా అనేది బాగా ఖచ్చితంగా గమనించండి. ఎందుకంటే ముఖ్యంగా డైలీ పేమెంట్స్ ఇచ్చే కంపెనీలో వెళ్ళండి. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఫ్రాడ్ అవుతుంది, చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి మార్కెట్లో కాబట్టి సో మీరు చేసే కంపెనీలో అదే రోజులో మీరు ఆ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ రేపు ఏదైనా అయినా కూడా మీకు పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు, టైం వేస్ట్ కాదు, లాస్ కాదు. కాబట్టి ముఖ్యంగా డైలీ పేమెంట్స్ చూసుకోండి, లేదంటే వీక్లీ చూసుకోండి. బట్ కొన్ని కంపెనీలు మంత్లీ ఇచ్చే కంపెనీలు గిట్ట చాలా సక్సెస్గా ఉన్నాయి. సో అవి గిట్ట చూడొచ్చు. బట్ నా సజెషన్ అయితే డైలీ ఆర్ వీక్లీ పేమెంట్స్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకోండి సో దట్ యూ విల్ బీ ఇన్ సేఫ్ జోన్. రైట్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఇంపార్టెన్స్. సో ఎవరంటే వెల్కమ్ అండ్ గుడ్ న్యూస్ ఫర్ ది ఆల్ ద లీడర్స్. సో మీ డ్రీమ్స్ని, ఎయిమ్స్ని మీరు పూర్తిగా సహకరించడానికి మనకు ఫ్రీడమ్ 100 అనే ప్లాట్ఫామ్ నుంచి మనం ఇన్కమ్ అన్ని కూడా సంపాదించవచ్చు. సో ఆల్రెడీ ఫ్రీడమ్ 100లో ఉన్న వాళ్ళకి ఇది అప్డేటెడ్ ప్లాన్, పూర్తి ఇన్ఫర్మేషన్ A to Z ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ అందుతుంది. సో కొత్త వాళ్ళకి ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం అని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. సో గ్యారంటీడ్గా మీకు మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇది ఏదైతే టాస్క్ ఉందో వీటిని అన్నింటినీ మీరు ఆల్రెడీ నేను చూపించిన వీడియోలో ఉంది. సో డెడికేటెడ్గా ఎలాంటి కంపెనీ ఏదేదో అనేది మరి దాదాపు ఒక 50 మినిట్స్ మీతో మాట్లాడడం జరిగింది ఆ వీడియోలో. పూర్తి ఇన్ఫర్మేషన్స్ ఒక ఎగ్జాంపుల్తో సహా మీకు ఎలాంటి మోసాలు జరుగుతున్నది నేను ఆల్రెడీ హౌ టు గెట్ సక్సెస్ ఇన్ MLM ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ అనే వీడియో చూపించాను కదా. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. సో దట్ ఈ 11 పాయింట్ల మీద మీకు పూర్తి అవగాహన అనేది కంప్లీట్గా అందుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్. సో ఫ్రీడమ్ 100లో మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ టు ఫ్రీడమ్ 100 లెవెల్ జనరేషన్ ప్లాన్. సో మనది మార్కెట్లో బైనరీ ప్లాన్, జనరేషన్ ప్లాన్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. సో బైనరీ జనరేషన్ ప్లాన్కి వచ్చేసి బైనరీ ప్లాన్ కంటే జనరేషన్ ప్లాన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో మార్కెట్లో ఈ 40-50 ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి రన్ అవుతున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జనరేషన్ బేస్ మీదనే రన్ అవుతుంది. బైనరీ ప్లాన్ ఒక్కటి గిట్ట లేవు. కావాలంటే మీరు మార్కెట్లో గమనించవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనది లీగల్గా జనరేషన్ ప్లాన్. అండ్ వెల్కమ్ టు పార్ట్ టైమ్ ఇన్కమ్ ఆపర్చునిటీ. సో పార్ట్ టైమ్ అనేసి ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అందరం కూడా ఏదో జాబ్స్ కానీ, బిజినెస్ కానీ ఇతర పనులు చేస్తూ ఉన్నాము. కానీ అక్కడ నుంచి వచ్చే ఆదాయం అనేది మనకు సరిపోవట్లేదు కాబట్టి మనం ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ కానీ, జాబ్స్ కానీ, సర్వీసెస్ కానీ చేసుకుంటూ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలంటే ఇక్కడ పార్ట్ టైమ్గా మీరు డైలీ ఒక 2 hours to 4 hours కేటాయించినా కూడా మంచి సూపర్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. కావాలంటే పార్ట్ టైం చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫుల్ టైం గిట్ట చేసుకోవచ్చు. మరి ఎందుకు మనకు పార్ట్ టైం కావాలంటే టుడేస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్, ఇవాళ రేపు ఫైనాన్షియల్ ఛాలెంజెస్, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అండ్ ఈ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలనేది విషయానికి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే పార్ట్ టైం ఇన్కమ్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో యావరేజ్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్, ఇది నేను చెప్తున్న మాట కాదు, గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్ సర్వే చేసి చెప్తున్న మాటలు ఇవి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1940s అంటే మన తాత ముత్తాతల జమానాలో ఒక ఫ్యామిలీ కనుక హ్యాపీగా లీడ్ చేయాలంటే 10 రూపాయలు ఇన్కమ్ ఉంటే చాలు హ్యాపీగా లీడ్ చేస్తుండే. అట్లా వాళ్ళు ఒక 20 years ముందుకు వచ్చేసరికల్లా ఒక జీరో అనేది పెరిగింది ఫ్రెండ్స్ 1960కి. సో అట్లా 1980s అంటే ప్రతి 20 yearsకి ఒక్కొక్క జీరో అనేది పెరుగుకుంటూ రావడం జరిగింది. సో మనందరికీ తెలుసు మనం ఇప్పుడు 2020లో ఉన్నాము. సో బిలో 1 lakh కనుక మీ ఇన్కమ్ ఉంటే మీరు సర్వైవ్ అవ్వడం కష్టము. అండ్ అబోవ్ 10,000 కంటే బిలో ఉంటే సర్వైవ్ అవుతామా? 100% కాదు. అంటే 10,000 ప్లస్ నుంచి 1 lakh లోపల ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే COVID-19 పుణ్యం అన్నట్టు హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అండ్ జీవితంలో డబ్బు ఎంత ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క విలువలు అనేది మనకు తెలిసింది. రైట్. ఇప్పుడు మనము మీరు బయట వ్యాక్సిన్ చూడండి, లేకపోతే ఇతర ప్రోడక్ట్స్ ఖర్చులను చూడండి. ఇది COVID-19 వచ్చిన తర్వాత ప్రతి ప్రోడక్ట్ మీద అమౌంట్ అనేది పెరగడం జరిగింది. కాబట్టి మీరు 1 lakh ఇన్కమ్ లేనిది మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి. సో 1 lakh ఇన్కమ్ మీకు ఎక్కడి నుంచి బయట సోర్స్ నుంచి వస్తే అక్కడ కంటిన్యూ చేయండి. లేదంటే ఒక ఎమర్జెన్సీగా అర్జెంటుగా ఏదైనా మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని మంచి ఇన్కమ్ సంపాదించండి ఫ్రెండ్స్. ఓకే. సో మీరు ఫ్రీడమ్ 100 చేయాలనేసి నా ఉద్దేశం కాదు. మీరు ఎనీ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. బట్ నేను చెప్పిన పాయింట్స్ని కనుక ఫాలో అయితే గ్యారంటీడ్ 110% మీరు సక్సెస్ అనేది పొందొచ్చు. అండ్ 2040s అంటే మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికల్లా ఒక సేమ్ ఫ్యామిలీ గడవాలంటే 10 lakhs ఇన్కమ్ కావాలి. మరి 1 lakh to 10 lakhs ఇన్కమ్ సోర్స్ ఏది ఉందనేది మీరు గమనించండి ఫ్రెండ్స్. అది వెదర్ త్రూ జాబ్ ఆర్ బిజినెస్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్, ఎనీ జాబ్స్. మరి అంత ఇన్కమ్ సంపాదించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ముందుగా మంచి హెల్త్. అంటే మనకు హెల్త్ సహకరించినప్పుడే మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం. అండ్ అంత ఇన్కమ్ మనకు అవసరమా? ₹1,00,000 నెలకి మనకు అవసరమా? అంటే మనకున్న బేసిక్ డ్రీమ్స్, బేసిక్ నీడ్స్ని కనుక ఫుల్ఫిల్ చేయాలంటే ఆ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా. మరి బేసిక్ డ్రీమ్స్, నీడ్స్ అనేది అందరికీ కామన్ ఉన్న డ్రీమ్స్ గురించి నేను మాట్లాడుకుంటున్నాను. సో ఇది కాకుండా ఎక్స్ట్రా డ్రీమ్స్ గిట్ట మీకు ఉంటుంది. సో చాలామందికి కామన్గా ఉన్న డ్రీమ్స్ ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు ఉండాలనేది కోరుకుంటుంది. సో ఇవాళ రేపు కనుక మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు అవుతుంది ఫ్రెండ్స్. మరి ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది, దాని ముందు ఒక కార్ పెట్టాలి. కాబట్టి ఎంత కాదనుకో
అనుకున్న ఒక 10 లక్షల నుంచి 50 లక్షలు ప్రజెంట్ మీకు కార్ రేంజెస్ ఉన్నది మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్లస్ అప్పటికి మనకు పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఒక కార్పొరేట్ కాలేజెస్లో స్కూల్స్లలో ప్లస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లలో గిట్ట చేర్పియాలనేది చాలామంది కోరుకుంటుంది. కాబట్టి ఒక పిల్లోడు ఏజ్ కనుక అంటే ఆయన పూర్తి ఎడ్యుకేషన్ కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే అంటే ఆయనకు ఒక ఐఏఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ కంప్లీట్ చేయాలంటే 50 లక్షల నుంచి ₹1,00,00,000 అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ యొక్క ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు హైటెక్ సిటీలో ఒక మేడం ఏమన్నారంటే, సార్ ₹1,00,00,000 గిట్ట ఏం సరిపోతుంది, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సీట్లనే కొనడం జరుగుతుంది. మరి వాళ్ళ బుక్స్ ఏంటిది, వాళ్ళ కాస్ట్ ఏంటిది, వాళ్ళ లివింగ్ స్టైల్ ఏంటిది అనేది దానికి కొన్ని 5-6 కోట్లు పెట్టుకున్న నష్టం ఏం లేదు సార్ అంటుంది. అంటే మీరు గమనించండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అనేది ఎంత వాల్యూ అనేది ఉందనేది మీరు చూడండి. ఒకప్పుడు ఏంటంటే చదువుకుంటే చదువు వస్తుండే, ఇప్పుడేమో చదువుని కొంటే చదువు వస్తుంది. కాబట్టి కమర్షియల్గా మారిపోయింది కాబట్టి మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మరి వాళ్ళకి చదివిస్తే సరిపోదు కాబట్టి వాళ్ళకు మ్యారేజ్ చేయాలి. అమ్మాయి అయితే మ్యారేజ్ చేయాలి, అబ్బాయి అయితే లైఫ్ సెటిల్ చేయాలి. సో ఒక్క ఫంక్షన్ కాస్ట్ వేసుకున్న 25 lakhs to 50 lakhs అవుతుంది. ప్లస్ దాంతోపాటు సమాజంలో మనకంటూ గుర్తింపు రివార్డ్స్ గురించి చూస్తూ ఉంటాము. రైట్, అది గిట్ట పొందవచ్చు ఇక్కడ. ప్లస్ ఏంటంటే ఫారెన్ ట్రిప్స్, దేశ విదేశాలు తిరగాలనేసి చాలామంది కోరుకుంటుంది. మీరు సంవత్సరానికి ఒక 4-5 దేశాలు తిరిగినా ఒక 5 లక్షల నుంచి 10 లక్షల ఖర్చు అనేది అవుతుంది. మరి ఇవన్నీ చేసినప్పుడు మనం అలానే ఉంటామంటే మనకు వయసు అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలో వస్తాము. సో ఓల్డేజ్ హోమ్లో మనకంటూ సెక్యూరిటీ ఉండాలి. ఫ్రెండ్స్, నేను అంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోరని నేను అనట్లేదు, బట్ ఎక్కువ మటుకు ఓల్డేజ్ హోమ్స్ పెరుగుతున్న కారణంగా మీరు కనుక ఈ ఓల్డేజ్ హోమ్లో సెక్యూరిటీ కావాలంటే మీరు కనుక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 25 to 50 lakhs మెయింటైన్ చేశారంటే మీరు ఎంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు. ఒకవేళ మీరు వృద్ధాప్యంలో మీ దగ్గర మీరు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా మీ పిల్లలు మిమ్మల్ని చూసుకున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఫ్రెండ్స్. రైట్, సో మరి ఇవన్నీ కూడా బేసిక్గా కామన్ డ్రీమ్స్, కామన్ నీడ్స్ ప్లస్ అందరికీ ఉన్న డ్రీమ్సే. మరి ఇవన్నీ కూడా మనం పుట్టినప్పటి నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి ఇవన్నీ కూడా మనము కోరుకున్న డ్రీమ్సే. కానీ చాలామంది ఇన్కమ్ సహకరించక కాంప్రమైజ్ అనేది లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏదైతే డ్రీమ్స్, గోల్స్ ఉన్నాయో వీటన్నిటిని సాధించాలంటే 4-5 కోట్ల ఇన్కమ్ అనేది మనకు కావాలి. మరి 4-5 కోట్ల ఇన్కమ్ సంపాదించడానికి మనకున్న మార్గాలు ఏంటిది? రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ ఆప్షన్ జాబ్. సో అందరికీ తెలిసింది కామన్ పాయింట్. సో మరి జాబ్లో మరి 4-5 కోట్ల ఇన్కమ్ తీసుకొచ్చా అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే లిమిటెడ్ శాలరీ ఉంటుంది, కాంప్రమైజ్ లైఫ్ ఉంటుంది, నో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నో టైం ఫ్రీడమ్. సో టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉండదు, కాంప్రమైజ్గా బ్రతకాలి, లిమిటెడ్ శాలరీ. ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు గవర్నమెంట్ జాబ్లలో 1 lakh శాలరీ రావడం మహా గ్రేటు. సో 1 lakh శాలరీ వేసుకున్న అంటే మనము 20-25 years ఎడ్యుకేషన్లో స్పెండ్ చేస్తాము. సో ఒకవేళ 25 years తర్వాత జాబ్ వచ్చినా కూడా నెలకి ₹1,00,000 సంపాదించిన 4-5 కోట్లు సంపాదించడము ఈ జాబ్లో కాదు. అట్లానే నేను జాబ్ కాదనట్లేదు, జాబ్ని కించపరచట్లేదు, బట్ ఫైనాన్షియల్ ఫ్రీడము, ఫైనాన్షియల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సో ఇవన్నీ పాయింట్స్ మీతో మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి జాబ్లో కాదని తెలిసిపోయింది అంటే ₹1,00,000 సంపాదించే వ్యక్తికి 4-5 కోట్లు రీచ్ అవ్వడం, ఆయన రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసరికి అవ్వడం అనేది చాలా కష్టంగా మారినప్పుడు మరి 50,000కి, 30,000కి, 20,000కి, 10,000కి శాలరీతో పనిచేసే ఎంతమంది మన దగ్గర ఉన్నారనేది మీరు గమనించండి ఫ్రెండ్స్. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అంటే నేను అనేది ఏంటంటే జీవితంలో ఈ 4-5 కోట్ల ఇన్కమ్ చూడకుండానే చాలామంది చనిపోతూ ఉన్నారు. మరి రెండో ఆప్షన్ ఏంటంటే మనకు బిజినెస్. మరి బిజినెస్తో సాధ్యమవుతుందా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ సమ్ ఛాన్సెస్ ఆర్ దేర్. కానీ ఏమవుతుంది బిజినెస్ అంటే చాలా పెద్ద పెట్టుబడి పెట్టాలి, హ్యూజ్ రిస్క్ ఉంటుంది, రైట్, హై రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ తట్టుకోవాలి, ఐడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఎందుకంటే మనం బిజినెస్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినామంటే బిజినెస్ నడవదు. ఒక హై క్లాస్ సిటీస్లలో అక్కడిక్కడే మనం బిజినెస్ పెట్టాల్సి ఉంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మరి రెండు ఆప్షన్ కాదని తెలిసిపోయినప్పుడు నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. సో ఇది మీకు ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడండి ఫ్రెండ్స్. మనం ఎందుకు ఇది చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, రైట్. సో ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మనం ఎవరికి కూడా జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్లస్ నో బాస్ అండ్ నో రిస్క్. సో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎవరికి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి బాస్ లేరు, రిస్క్ లేదు. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే హోమ్ బేస్డ్ జాబ్స్. సో ఇంటికాడ నుంచి గిట్ట మనం బిజినెస్ చేసుకోవచ్చు అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. సో మీ ఫ్రీ టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు. ప్లస్ టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్, అంటే మీరు కాకుండా మీకు ఒక టీమ్ త్రూ వర్క్ చేస్తారు కాబట్టి అది మల్టిపుల్ అవుతూ ఉంటుంది ఇన్కమ్. సో టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్, ఇప్పటివరకు అయితే ఎవరైతే కోటీశ్వర్లు బాగా ఇన్కమ్ సంపాదించారో వాళ్ళందరూ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. సో ఈ ఫార్ములా గురించి మీకు లాస్ట్ స్లైడ్లో క్లియర్గా ఎగ్జాంపుల్ ఇస్తాను. నెక్స్ట్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్
పర్సనాలిటీ డెవలప్మెంట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కింగ్ లైఫ్ స్టైల్. పైనవన్నీ మనకు ఫ్రీగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక రాజా లైఫ్ని మనం కింగ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఇంత పెద్ద అవకాశం ఇస్తుంది ఎవరంటే మన వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ కంపెనీ ఉంది. కంపెనీ పేరు ఫ్రీడమ్ 100. రిజిస్ట్రేషన్ అయింది మాత్రం ఓఫల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో 2019 నుంచి ఉంది, అంటే దాదాపు ఒక 2 years ఓల్డ్ కంపెనీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ అడ్రస్ ఉంది. కావాలంటే మీరు freedom100.inకి వెళ్ళి కంపెనీ యొక్క అడ్రస్ని మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో మరి కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ప్రొఫైల్ ఏంటిది అని చూసుకున్నట్టయితే 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ ఈ కామర్స్లో వీరికి ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ వీళ్ళు చాలా బ్రాండెడ్ కంపెనీస్తో టైప్ అయినారు. సో వీఆర్ ద లీగల్లీ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ. వీఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ ప్రోడక్ట్స్, బట్ వీఆర్ గివింగ్ ఎ థర్డ్ పార్టీ సర్వీసెస్ టు అవర్ క్లయింట్స్. అండ్ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ. మీరు నిత్యము కానీ, మీరు నెలల్లో కానీ, సంవత్సరాల్లో కానీ మీరు ఏదైతే సర్వీసెస్ వాడుతున్నారో ప్రతి ఒక్క సర్వీస్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ సర్వీస్ వాడుకొని మీరు ఇన్కమ్ సేవ్ చేసుకొని ఒకవేళ సంపాదించుకోవాలనే వాళ్ళు రెఫర్ చేసుకుని ఇన్కమ్ గిట్ట సంపాదించుకోవచ్చు. అండ్ ఫ్రీడమ్ 100 అనే పేరుతో అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశము, ప్లస్ సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్, మీకు చాలా సెక్యూర్ ఉంటుంది వెబ్సైట్. ఓకే, freedom100.in. అండ్ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. సో ఇప్పుడు మనం ఒక 2 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. సో మన కాంపిటేటర్స్ ఎవరు లేరు. అండ్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పేమెంట్ ఇష్యూస్ అనేది లేదు. మినిమం విత్డ్రాల్ 40 రూపీస్తో కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ వీఆర్ ద బిగినర్స్ ఆఫ్ అవర్ ఏరియా. సో మన ఏరియాలో ఇంకా చాలామందికి తెలియదు కాబట్టి ఈ కాన్సెప్ట్ని మీరు పట్టుకొని ముందుకు వెళ్తే ఖచ్చితమైన సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బిజినెస్ ఒక సీక్రెట్ సక్సెస్ ఏంటంటే ఎవరికి తెలియనప్పుడు మనం చేయడం వల్లనే సక్సెస్ అవుతాం. అట్లనేసి ఇప్పుడు చాలామంది మార్కెట్లో ఏంటంటే వచ్చి రాని కంపెనీని వాటిని సరిగ్గా అనలైజ్ చేయక, సరిగ్గా చూడక, ఓకే. సో స్టార్టింగ్ కంపెనీ చాలామంది డబ్బులు ఓట్టుకుంటూ ఉన్నారు. సో నేను చెప్పిన ఫస్ట్ ఏదైతే 11 పాయింట్స్ ఉన్నాయో, లెవెల్ 12 పాయింట్స్, ఆ పాయింట్స్ని ఫాలో అయ్యి మీరు స్టార్టింగ్ కంపెనీలో ఉంటే ఇన్కమ్ సంపాదించవచ్చు. కానీ మీరు మనీ సర్క్యులేషన్ కంపెనీలో పోతే మాత్రం డబ్బు పోయే ఛాన్సెస్ 100% ఉంది ఫ్రెండ్స్. అండ్ మన కంపెనీ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో మీకు ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్గా ఎదగడానికి మీకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్. సో మీకు ఎవరైతే ఈ వీడియోస్ ఆడియోస్ షేర్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా మీకు లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తారో. మీరు గూగుల్లో వెళ్ళి కంపెనీ టైం టు టైం GST పే చేస్తుందా లేదా అనేది కూడా మీరు టోటల్ లైవ్లో చెక్ చేసుకోవచ్చు. అప్ టు డేట్ మనకు ఉందన్నమాట. సో మన కంపెనీ విజన్ ఏంటంటే మన ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాలి. అండ్ మార్కెట్లో ఎన్నైతే కంపెనీస్ ఉన్నాయో వాటికన్నిటికీ మనము టాప్ లెవెల్లో ఉండాలి. సో మన విజన్ ఒక నెట్వర్క్ ఇండస్ట్రీ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆర్ నాన్ MLM ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలనేది మన కంపెనీ యొక్క ఇంటెన్షన్ ఫ్రెండ్స్. సో వాట్ వీఆర్ ప్రొవైడింగ్, మన కంపెనీ ఏమేమి సర్వీసెస్ వస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్ కైండ్స్ ఆఫ్ రీఛార్జెస్. సో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇతరుల మొబైల్స్ని గిట్ట మీరు రీఛార్జ్ చేయొచ్చు, DTH బిల్స్ పే చేసుకోవచ్చు, ఏదైనా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ హోటల్ బుకింగ్స్, బస్ బుకింగ్, హాలిడేస్ బుకింగ్స్ ఉన్నాయి, ఫ్లైట్ బుకింగ్స్ ఉన్నాయి, మూవీ బుకింగ్స్ ఉన్నాయి, బైక్ బుకింగ్స్ ఉన్నాయి. ప్లస్ షాపింగ్స్, మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి కొన్నప్పుడు మీకు పర్టికులర్ ఆ సైట్ నుంచి వచ్చే ఇన్కమ్ కాకుండా ఫ్రీడమ్ 100 నుంచి అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇన్సూరెన్స్. సో మీరు ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మీరు క్యాష్ బ్యాక్ 100% పొందొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇవి ప్లస్ వీటితో పాటు ఇంకా చాలా సర్వీసెస్ యాడ్ అవుతూ ఉన్నాయి, మీరు అవన్నీ కూడా చూడొచ్చు. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న సర్వీసెస్ అన్నిటి మీద మీరు ఒకవేళ బిజినెస్ చేసినా చేయకున్నా మీకు నెలకి కానీ సంవత్సరం కానీ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో మీరు దాదాపు ఒక 10,000 నుంచి 15,000 ఇన్కమ్ని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మీరు 100,000 కోట్ల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. సో కంపెనీ ఇచ్చే సర్వీస్ అంటే మీరు ఈరోజు ఫ్రీడమ్ 100 చేసినా చేయకున్నా ప్రతి సంవత్సరం ప్రతి నెల మీరు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు బయట నుంచి చేసుకునే బదులు ఫ్రీడమ్ 100 త్రూ మెంబర్షిప్ తీసుకొని చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ ద్వారా మీరు సేవింగ్స్ అనేది పొందవచ్చు. ఒకవేళ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏ రకాల ఇన్కమ్ ఉందనేది మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో మనకు 2 types ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఒకటి లెవెల్ ఇన్కమ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ ఇన్కమ్ అండ్ రీఛార్జ్ ఇన్కమ్. సో దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అనమాట. అంటే యాక్టివ్ ఇన్కమ్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్, ఇన్స్టెంట్ ఇన్కమ్ గిట్ ఉంది. సో మనకు టోటల్గా 8 types ఆఫ్ ఇన్కమ్ ఉంది. వర్కింగ్ ఇన్కమ్, వర్కింగ్ బోనస్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, అఫిలియేట్ ఇన్కమ్, రీఛార్జ్ ఇన్కమ్, వీక్లీ రివార్డ్స్, ఫ్రాంచైజీ ఇన్కమ్ అండ్ లీడర్షిప్ బోనస్, అవార్డ్స్, రివార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నిటి ఇన్కమ్ గురించి ఒక్కొక్కటి నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. సో మన ప్లాన్ చెప్పడానికి చాలా ఫాస్ట్ అయిపోతుంది, చాలా సింపుల్ ప్లాన్ అండ్ ఈజీ ప్లాన్. సో మరి అన్ని ఇన్కమ్ తీసుకోవాలంటే ముందుగా మన ఐడి యాక్టివేషన్ అవ్వాలి. సో మనము freedom100.in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత, సో నేను మీకు ఒకసారి ప్లాన్ అయిపోయిన తర్వాత నేను వెబ్సైట్ లాగిన్ అయ్యి కూడా మీకు టోటల్ డీటెయిల్స్ అన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏంటిది అండ్ ఆన్లైన్ ప్రాసెస్ ఏంటిది, ఈ KYC ఏంటిది అని అన్నీ కూడా మీకు వెబ్సైట్లో గిట్ట నేను చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి లాస్ట్ వరకు మీరు ప్రోగ్రామ్ని చూడండి. సో యాక్టివేషన్ ప్రాసెస్లో ఏంటంటే freedom100.inకి వెళ్ళిన తర్వాత మీ అప్లైనర్ స్పాన్సర్ ఐడి తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ అప్లైనర్ కానీ ఫ్రాంచైజీ మెంబర్కి కానీ మీరు ఐడి యాక్టివేషన్కి అమౌంట్ పంపించండి. సో మీరు కావాలంటే సింగిల్ ఐడితో రావచ్చు, లేదంటే మల్టిపుల్ ఐడీస్తో రావచ్చు. సో మన దాంట్లో బేసిక్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే 118 రూపీస్తో జాయినింగ్.
సో నేను చెప్పినట్టు మరి జీరో ఇన్వెస్ట్మెంట్ అని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనుకోకండి ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైతే 118 రూపీస్తో జాయిన్ అవుతారో మీరు కింద చూడవచ్చు 100 రూపీస్ తిరిగి మీకు మొబైల్ రీఛార్జ్కి డిటిహెచ్ రీఛార్జ్కి క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది. సో మీరు పే చేసిన 100 రూపీస్కి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. 18 రూపీస్ అనేది జిఎస్టీ కట్ అయింది. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్యూర్లీ జీరో. ప్లస్ ఈ క్యాష్ బ్యాక్ని ఏంటంటే మనం లైఫ్ టైం 3%గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాష్ బ్యాక్ జీరో అయిపోయినాక కూడా లైఫ్ టైం మీకు మళ్ళీ మెయిన్ ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో అది ఏ విధంగా వస్తుంది అంటే రీఛార్జ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గిట్ట ఎలా ఆన్ చేసుకోవాలనేది గిట్ట నెక్స్ట్ స్లైడ్లలో చూద్దాం. సో మనం స్టార్ట్ అవ్వగానే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటిది, రైట్? మనం ప్యాకేజ్ తీసుకోగానే ఏంటంటే ఇప్పుడు 118 రూపీస్తో ప్యాకేజ్ తీసుకున్నాం కదా. సో కంపెనీ ఏమంటుందంటే 3 to 20% లైఫ్ టైం డిస్కౌంట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ 5% లైఫ్ టైం రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది. డైలీ కంపెనీ టర్నోవర్లో ఇస్తుంది. నెక్స్ట్ వర్కింగ్ బోనస్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ఆల్ ఓవర్ ఇండియా. సో మీరు కూర్చున్న ప్లేస్ నుంచి ఎంటైర్ ఇండియాలో మీరు టీమ్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ మీ బిజినెస్ ఏడేడా ఏం జరుగుతుంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఒకరే కాదు, మీతో పాటు ఒక టీమ్ సపోర్ట్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీమ్ సపోర్ట్ ఉంటుంది, రైట్? ప్లస్ ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తుంది కంపెనీ. సో మీ టోటల్ బిజినెస్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి జనరేషన్ ప్లాన్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక రీఛార్జెస్ సర్వీస్ యూజ్ చేసుకున్నారు, ఒకవేళ ఈ సర్వీసెస్ మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసి వచ్చే ఇన్కమ్. కానీ ఇక్కడ మీరు రెఫర్ చేసినా చేయకుండా మీరు సేవింగ్స్ ఆన్ చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ పొందొచ్చు. కానీ పని చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి మనకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుందనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు. సో మనకందరికీ ఒక 100 మంది నుంచి 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫోన్ లిస్ట్ ఓపెన్ చేస్తే అందరికీ తెలిసిందే. సో మన ఫ్రెండ్స్కి కనుక మనం ఈ ఫ్రీడమ్ హండ్రెడ్ గురించి అంటే వాళ్ళు బయట నుంచి రీఛార్జ్ చేసేటప్పుడు ఎటువంటి క్యాష్ బ్యాక్ వస్తలేదు సార్. సో నాకు తెలిసిన ఒక ప్లాట్ఫామ్ ఉంది, అక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకుంటే గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు ఈ క్యాష్ బ్యాక్ పొందాలంటే 118 రూపీస్తో మెంబర్షిప్ తీసుకుంటే చాలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పారనుకోండి. సో మీరు ఒక 100 మందికి ఫోన్ చేస్తే అనుకుందాం ఒక 5-10 మంది జాయిన్ అయ్యారు. సో మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వాళ్ళంతా కూడా ఫస్ట్ జనరేషన్లో వస్తారు. సో వీళ్ళ ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకుంటే వాళ్ళంతా కూడా మీకు సెకండ్ జనరేషన్ వస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ వ్యక్తి పనిచేయట్లే, రెండో వ్యక్తి పనిచేయట్లే, మూడో వ్యక్తి ఆయన ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకున్నారు అనుకోండి, ఆయన ఎంతమందిని రెఫర్ చేస్తే వాళ్ళంతా కూడా మీకు సెకండ్ జనరేషన్లో వస్తారు. అట్లా మనకేంటంటే టోటల్గా 15 జనరేషన్ వరకు మనకి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్, రైట్? సో వీళ్ళంతా సెకండ్ జనరేషన్ వస్తారు. మరి సెకండ్ జనరేషన్లో వాళ్ళ ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకుంటే వాళ్ళంతా థర్డ్ జనరేషన్లో వస్తారు. సో అట్లా మనకేంటంటే ఫస్ట్ జనరేషన్లో 40 రూపీస్, సెకండ్ జనరేషన్లో 5 రూపీస్ ఆన్ ఈచ్ మెంబర్, అండ్ థర్డ్ జనరేషన్లో 4 రూపీస్ ఆన్ ఈచ్ మెంబర్. ప్రతి ఒక్కరి మీద మీకు ఇన్కమ్ వస్తుంది. సో అట్లా మనకు టోటల్గా 15 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఉంది. అంటే 15 తరాల వరకు ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. మరి ఈ ఇన్కమ్స్ని విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మీరు ఫస్ట్ విత్డ్రాల్ రావాలంటే మినిమం 3 మెంబర్స్ని రెఫర్ చేయాలి. ప్లస్ డైలీ పేమెంట్స్ డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తుంది. ప్లస్ అన్లిమిటెడ్ రెఫరల్స్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. సో మరి ఈ జనరేషన్ ప్లాన్ కాబట్టి మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ ఇన్కమ్ మీరు ఆన్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్లో అన్లిమిటెడ్ మెంబర్స్ మీద ఈచ్ మెంబర్ మీద 40 రూపీస్ వస్తుంది. సో అన్లిమిటెడ్ మెంబర్స్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్. సెకండ్ లెవెల్లో 5 రూపీస్ అన్లిమిటెడ్ మెంబర్స్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్. థర్డ్ లెవెల్లో 4 రూపీస్, ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్లో 3 రూపీస్, అండ్ 6th to 15th లెవెల్ వరకు 2 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక చిన్న ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో మనం విత్డ్రాల్ పెట్టాలంటే మినిమం 3 డైరెక్ట్ జాయినింగ్స్ మ్యాండేటరీ కదా. సో అందరూ అనుకుందాం మినిమం 3 మెంబర్స్ని రెఫర్ చేశారు. సో మీరు కనుక ఒక 3 మెంబర్స్ని రెఫర్ చేస్తే, ఓకే, సో మీరు కనుక ఒక 3 మెంబర్స్ని రెఫర్ చేస్తే 3 మెంబర్స్ మీద మీకు 40 రూపీస్ వస్తుంది. సో 3 into 40 అంటే 120 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మీరు కావాలంటే స్క్రీన్ జూమ్ ఆన్ చేసుకోవచ్చు, సో దట్ మీకు క్లారిటీగా ఉంటుంది. సో అట్లా మీరు సెకండ్ లెవెల్లో కనుక వర్క్ చేస్తే మీరు సెకండ్ లెవెల్లో అందరూ 3 చేసుకుంటే 9 మెంబర్స్ అవుతారు. 9 మెంబర్స్ మీద 5 అంటే 45 రూపీస్ వస్తుంది. అట్లా అందరూ మినిమం 3 మెంబర్స్ చేసుకుంటూ పోయినా 15 లెవెల్స్ వరకు 4.3 crores అనేది మనం ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. సో ఇది కనుక 100% సక్సెస్గా ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఈ 4.3 crores ఆన్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 10% వర్కౌట్ అయినా 43 lakhs ఆన్ చేసుకోవచ్చు. ఓకే, అట్లీస్ట్ 1% వర్కౌట్ అయినా 4,30,000 ప్లస్ ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. మరి 3 మెంబర్స్ని రెఫర్ చేయడం కష్టమా ఫ్రెండ్స్? ఇవాళ రేపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. మీరు ఆన్లైన్లో ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ పెట్టినా కూడా మీకు ఖచ్చితంగా లాగిన్స్ వస్తుంది. అవన్నీ కూడా మనము ఒక గ్రూప్లో ట్రైనింగ్స్ మీటింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 మెంబర్స్ని మీరు అట్లీస్ట్ ఒక 3 డేస్లో 3 మెంబర్స్కి టాస్క్ ఇచ్చినా కూడా 45 డేస్లోనే ఈ 4.3 crores ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ అనుకుందాం ఎగ్జాంపుల్ నెలకి ఒక్కొక్కరు 3 మెంబర్స్ వేసుకుంటూ పోయినా 1 yearలో గిట్ట మీరు 4.3 crores ఆన్ చేసుకోవచ్చు. 1 yearలో అట్లీస్ట్ 1% వర్కౌట్ అయినా 4,30,000 ప్లస్ ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. సో మీరు గమనించవచ్చు మార్కెట్లో ఒక 10,000 20,000తో వర్క్ చేసే వాళ్ళకి 4 lakhs ప్యాకేజ్ రావడం గిట్ట మహా కష్టం. కానీ ఇక్కడ మీరు కూర్చొని సంపాదించవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి వర్కింగ్ బోనస్ ఇన్కమ్.
సో వర్కింగ్ బోనస్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే కంపెనీ టర్నోవర్లో నుంచి 20% ఇన్కమ్, అంటే ఇది మీరు నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని గట్రా అనుకోవచ్చు. సో డైలీ కంపెనీ టర్నోవర్లో నుంచి 20% ఇన్కమ్ అనేది తీసి మీకు ఇస్తుంది. సో అది ఎవరికి ఇస్తుందంటే మీరు కనుక ఒక 3 to 5 డైరెక్ట్ జాయినింగ్ చేస్తే మీకు 4% వస్తుంది. 6 to 25 చేస్తే మీరు సెకండ్ స్లాబ్లో ఉంటారు 4%, అంటే 20% నుంచి 5% ఇట్లా ఈ 5 స్లాబ్లలో చేస్తుంది. అంటే మీరు ఎంత ఎక్కువ డైరెక్ట్ జాయినింగ్ చేస్తే అంత ఫాస్ట్గా మీరు ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కానీ ప్యాసివ్ ఇన్కమ్ని వర్కింగ్ బోనస్ ఇన్కమ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇన్కమ్ ఎంతవరకు వస్తుందంటే 12,490 రూపీస్ వచ్చేంతవరకు వస్తుంది. సో మళ్ళీ మీకు ఇన్కమ్ కంటిన్యూ అవ్వాలంటే ఇందులో 500 ప్లాన్ 1500 ప్లాన్ ఉంది. వాటిని గిట్ట మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మళ్ళీ మీ ఇన్కమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. అంటే మీరు కొంతకాలం పని చేసిన తర్వాత దాని తర్వాత మీరు వర్క్ చేసినా చేయకుండా వచ్చే ఇన్కమ్, కాబట్టి దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం మనం. కాబట్టి కంపెనీ టర్నోవర్లో నుంచి డైలీ ఇన్కమ్ వస్తుంది. సో మినిమం 3 మెంబర్స్ని రెఫర్ చేసినా కూడా మీరు ఇన్కమ్ అని చేసుకోవచ్చు. సో యావరేజ్గా నేను ఇప్పుడు ఇన్కమ్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక 10 పైసా నుంచి 30 రూపీస్ వరకు డైలీ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి 3 మెంబర్స్ని రెఫర్ చేసి మనము దాని తర్వాత వర్క్ చేసినా చేయకుండా ఈ ప్యాసివ్ ఇన్కమ్ని పొందవచ్చు. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు కంపెనీలో కనుక ఒక 20 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే కంపెనీ టర్నోవర్లో నుంచి 5% ఇన్కమ్ తీసి డైలీ షేర్ చేస్తుంది. ఎవరు షేర్ చేస్తుంది? ఎవరైతే 20 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేశారో వాళ్ళకందరికీ ఈక్వల్గా షేర్ చేస్తుంది ఆ 5% ఇన్కమ్. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మీరు ఒక్కసారి రాయల్టీ అచీవర్ అయిన తర్వాత మీరు 30 డేస్ వరకు మీరు రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ. సో 30 డేస్ తర్వాత మళ్ళీ మీ రాయల్టీ ఇన్కమ్ ఆగిపోతుంది. సో మళ్ళీ 30 డేస్ తర్వాత మీరు రాయల్టీ ఇన్కమ్ కంటిన్యూ అవ్వాలంటే మినిమం ఒక్క డైరెక్ట్ జాయినింగ్ అయినా వేయాలి ఎవ్రీ 30 డేస్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు 20 డైరెక్ట్స్ వేశారు, ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక డైరెక్ట్ వేశారనుకోండి. సో మళ్ళీ అక్కడ నుంచి 30 డేస్ కంటిన్యూ అవుతుంది. లేదంటే ఒక నెల అనుకోండి, నెల తర్వాత మీకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ కండిషన్ పెట్టడానికి ఏంటంటే చాలామంది సీరియస్గా వర్క్ చేస్తారు అండ్ రాయల్టీ ఇన్కమ్ అనేది చాలా మంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే రాయల్టీ ఇన్కమ్ ఒక 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు డైలీ ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉంది. సో ఎందుకు వస్తుంది అంత ఇన్కమ్ పాసిబిలిటీ అంటే ఏదైతే మినిమం డైరెక్ట్ జాయినింగ్ ఏదైతే కండిషన్ ఉందో దాని కారణంగా వస్తూ ఉంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, మనకు దాదాపుగా 5-6 ప్లాన్స్ ఉన్నాయి. సో 100 రూపీస్ ప్లాన్లో మీకు రాయల్టీ ఇన్కమ్ రావాలంటే 20 డైరెక్ట్ జాయినింగ్స్ చేయాలి. అండ్ 236 ప్లాన్లో కనుక మీకు రాయల్టీ ఇన్కమ్ రావాలంటే 15 డైరెక్ట్ జాయినింగ్స్ ఉండాలి. సో దట్ కంపెనీ టర్నోవర్లో ఈ 200 రూపీస్ ప్లాన్లో గిట్ట మీరు రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 500 ప్లాన్ ఉంది విత్ జిఎస్టీ 525. సో 525 రూపీస్ ప్లాన్లో కనుక మీకు రాయల్టీ ఇన్కమ్ రావాలంటే మీరు 5 డైరెక్ట్ జాయినింగ్స్ ఉండాలి. అండ్ 1500 ప్లాన్లో గిట్ట మీకు రాయల్టీ ఇన్కమ్ రావాలంటే అక్కడ గిట్ట 5 డైరెక్ట్ జాయినింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మీరు ఈ కండిషన్స్ ఫాలో అయితే డైలీ కంపెనీ టర్నోవర్లో నుంచి ఏ ప్లాన్కి ఆ ప్లాన్ టర్నోవర్ తీసి డైలీ షేర్ చేస్తూ ఉంటుంది కంపెనీ. ప్లస్ మినిమం 1 డైరెక్ట్ జాయినింగ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ 30 డేస్ టు కంటిన్యూ రాయల్టీ ఇన్కమ్. కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 30 డేస్కి మినిమం ఒక డైరెక్ట్ జాయినింగ్ అని వేయాలి. లేకపోతే రాయల్టీ ఇన్కమ్ ఒకటే ఆగిపోతుంది, మిగతా ఇన్కమ్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి నేను 30 డేస్కి ఒక డైరెక్ట్ జాయిన్ చేయకపోతే మిగతా ఇన్కమ్ ఆగిపోతా అనేసి మీరు ఫీలింగ్లో ఉండకండి. సో మిగతా అన్ని ఇన్కమ్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బూస్టర్ ఆఫర్, ఫోర్త్ ఇన్కమ్. సో బూస్టర్ ఆఫర్లు ఏంటంటే మనకు వీక్లీ కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది కంపెనీ. సో ఆఫర్లో ఏంటంటే మనం 100 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. సో మీరు స్క్రీన్ జూమ్ చేసి చూడొచ్చు ఇక్కడ ఆఫర్ ఏముంది అనేది. సో ఈ ఆఫర్ వచ్చేసి ఏంటంటే 28 డిసెంబర్ నుంచి 31 జనవరి వరకు ఉంది. సో 100 రూపీస్ ప్లాన్లో 200 రూపీస్ ప్లాన్లో కూడా మీకు ఈ ప్లాన్ ఆఫర్స్ ఉంది. మీరు ఇక్కడ చూడవచ్చు 100 రూపీస్ ప్లాన్లో కనుక మీరు ఈ వీక్లో 18th డిసెంబర్ నుంచి 3rd జనవరి అంటే ఈరోజు లాస్ట్ డేట్ అనమాట ఈ ఆఫర్కి. సో మీరు ఈ రోజు వరకు అంటే ఈ వీక్లో 6 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే 118 రూపీస్ ఒక పిన్ ఇస్తుంది కంపెనీ. ఓకే, సో ఒక పిన్ అంటే మీరు ఐడి యాక్టివేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో మీ డౌన్లోడ్లో ఎవరైనా జాయిన్ అయినప్పుడు వాళ్ళ ఐడిని అంటే వాళ్ళ దగ్గర మీరు 118 రూపీస్ తీసుకొని వాళ్ళ ఐడి యాక్టివేట్ చేయొచ్చు. లేదంటే ఈ పిన్స్ మీ అప్లైనర్కి ఇచ్చుకోవచ్చు ఒకవేళ మీకు దీన్ని వాడడం తెలియకపోతే. సో అట్లా మీరు ఒక 13 మెంబర్స్ని రెఫర్ చేస్తే 236 రూపీస్ పిన్ ఒకటి ఇస్తుంది. ప్లస్ 100 రూపీస్ అనేది అప్గ్రేడ్ ఫండ్ ఇస్తుంది. సో అట్లా మీకు అప్గ్రేడ్ ఫండ్స్ కానీ రీఛార్జ్ వ్యాలెట్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఎందుకంటే మనకు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎవరైతే ఆడియోస్ వీడియోస్ షేర్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా షేర్ చేస్తారు. సో అదేవిధంగా మనకు 236 ప్లాన్లో గిట్ట ఉంది. సో ఇక్కడ గిట్ట మీరు చూడవచ్చు 5 డైరెక్ట్ జాయినింగ్ చేస్తే ఒక పిన్, 10 డైరెక్ట్ జాయినింగ్ చేస్తే 236 రూపీస్ పిన్ ఒకటి ప్లస్ 100 రూపీస్ రీఛార్జ్ వ్యాలెట్ అంటే 300 ప్లస్ వస్తుంది. సో అట్లా మీరు ఈ 2 ఇన్కమ్లో కనుక క్యాలిక్యులేషన్ చేస్తే 100 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అండ్ ప్రతి వీక్లో మీకు ఈ ఆఫర్ ఉంటుంది. సో ఆఫర్ అయిపోయిన నెక్స్ట్ డేనే మీకు ఈ ఫ్రీ పిన్స్ కానీ రీఛార్జ్ ఫండ్ కానీ అప్గ్రేడ్ అమౌంట్ కానీ మీ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంచైజీ ఇన్కమ్.
సో ఎవరైనా కంపెనీలో పార్ట్నర్షిప్ అవ్వాలంటే మీరు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. సో ఫ్రాంచైజీ ఇన్కమ్ వచ్చేసి 5% to 10% ఉంటుంది. సో మీరు కనుక కంపెనీలో పిన్స్ తీసుకుంటే ఇప్పుడు మనం పిన్స్తో యాక్టివేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఒక 5,000 పెట్టి పిన్స్ తీసుకుంటే అంటే విత్ జిఎస్టీ 5,954 రూపీస్ అవుతుంది. కంపెనీ మీకు 3 పిన్స్ అనేది ఎక్స్ట్రా ఇస్తుంది, అంటే 300 రూపీస్ మీ ప్రాఫిట్. అట్లా మీరు ఒక 7,000 పిన్స్ తీసుకుంటే విత్ జిఎస్టీ 8,354 రూపీస్ అవుతుంది, 500 రూపీస్ ప్రాఫిట్ మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 236 రూపీస్ ప్లాన్, 21 పిన్స్ కానీ 53 పిన్స్ తీసుకోవచ్చు. అంటే మీరు పే చేసే అమౌంట్ మాత్రం 53 పిన్స్కే కంపెనీ మీకు 3 పిన్స్ ఎక్స్ట్రా ఇస్తుంది. సో 236 ప్లాన్ కాబట్టి 708 రూపీస్ అనేది మీ ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రాంచైజీ ఇన్కమ్ని గిట్ట మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రీఛార్జ్ ఇన్కమ్. సో ఇది చాలా సూపర్ ఇన్కమ్ ఫ్రెండ్స్. సో చాలామంది టాప్ లీడర్స్ అందరూ కూడా మేమంతా వర్క్ చేసేదంతా కూడా ఈ రీఛార్జ్ ఇన్కమ్ గురించి. ఎందుకంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్, ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది, ప్లస్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లైఫ్ టైం మీరు మళ్ళీ కొత్త వాళ్ళని రెఫర్ చేసినా చేయకుండా వచ్చే ఇన్కమ్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రీడమ్ హండ్రెడ్లో జాయిన్ అవ్వగానే 3% to 15% to 20% వరకు మీరు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ కానీ ప్యాసివ్ ఇన్కమ్ కానీ లేకపోతే అఫిలియేట్ ఇన్కమ్ ద్వారా మీరు ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మన రీఛార్జ్ గురించి మాట్లాడితే 3% లైఫ్ టైం గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. సో కంపెనీ ఇచ్చిన మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రీఛార్జ్ చేస్తారు కదా. సో దాని మీద మీరు ఏంటంటే నెలకి 40,000 పైన ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. సో నేను ఒక్కసారి ఇక్కడ మీరు క్లియర్గా చూపిస్తాను. సో నెలకి 40,000 ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఆన్ చేసుకోవాలనేది మనం ఇక్కడ పూర్తిగా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం 3x3 మ్యాట్రిక్స్లో ఆల్రెడీ మాట్లాడాం కదా. సో మీరు కనుక ఒక 3x3 మ్యాట్రిక్స్లో వర్క్ చేస్తే మీకు ఇక్కడ ఏదైతే టీం ఉందో ఈ టీం అంతా కూడా మీకు ఫామ్ అవుతుంది, రైట్. సో ఈ టీం మొత్తం మీద మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే మీరు మళ్ళీ జాయిన్ చేయట్లేరు. సో ఒక్కసారి టీం ఫామ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇక్కడ మీరు ఉన్నారు, మీరు ఒక 500 రూపీస్తో రీఛార్జ్ చేశారు. సో మీకు 3% క్యాష్ బ్యాక్ కాబట్టి 15 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. సో 15 రూపీస్లో 50% మీకు సెల్ఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు వచ్చేస్తుంది. అంటే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత వచ్చే ఇన్కమ్ ఇది. సో 100 రూపీస్ మీరు క్యాష్ బ్యాక్ మొత్తం జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ ఇది. కాబట్టి 50% మీకు వచ్చేస్తుంది, అంటే 7 రూపీస్ 50 పైసా అనేది మీకు వచ్చేసింది. రిమైనింగ్ 7 రూపీస్ 50 పైసా ఏదైతే ఉందో అది మీ అప్లానెట్ సూపర్ అప్లానెట్లో 10 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మీ అప్లానెట్కి 13% వెళ్తుంది, అంటే 7 రూపీస్ 50 పైసాలో నుంచి ఒక 13% అంటే ఎంత 1 రూపీ 95 పైసా వెళ్తుంది. అట్లా సెకండ్ అప్లైనర్ వాళ్ళ అప్లైనర్కి 5% వెళ్తుంది, అంటే 75 పైసా. సో అట్లా మనం ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ మీకు 6th లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు 3%. సో రేపటి రోజు మీరు గిట్ట టీం ఫామ్ చేసుకుంటారు కాబట్టి మీ డౌన్ లైన్లో ఎక్కడ కూడా 10 లెవెల్స్ కింద మీకు ఎక్కడ రీఛార్జ్ అయినా కూడా మీకు ఈ రీఛార్జ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ టీం వర్క్ కనుక చేసుకుంటే 3x3 మ్యాట్రిక్స్ వర్కౌట్ చేసిన మినిమమ్ ఆఫ్ మినిమము అండ్ ప్రతి ఒక్కరి నెలకి మినిమం ఒక 500 రూపీస్ రీఛార్జ్ కదా ఫ్రెండ్స్ 100% అవుతుంది. ఎందుకంటే మేము చాలా చిన్న క్యాలిక్యులేషన్ వేసాం. ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఒక 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళు మొబైల్ రీఛార్జే కాదు డిటిహెచ్ రీఛార్జ్ చేస్తూ ఉంటారు అండ్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారు, ప్లస్ బయట నుంచి షాపింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క షాపింగ్స్ మీద మనకి ఇన్కమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు. సో మినిమమ్ ఆఫ్ మినిమం వేసుకున్న ఒక 500 రూపీస్ ప్రతి ఒక్కరు ఎక్స్పెండిచర్ పెట్టినా కూడా వాళ్ళకు వచ్చే క్యాష్ బ్యాక్లో నుంచి 40,000 ప్లస్ ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు. అండ్ సూపర్ ఇన్కమ్. సో ఒక్కసారి మీరు వర్కౌట్ చేస్తే లైఫ్ టైం వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్. సో ఈ ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి అండ్ ఎవ్వరు కూడా డిలే చేయకండి. సో మీరు డిలే చేస్తే మీ ఫ్రెండ్స్ అంతా కూడా వేరేలో టీం పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి జీవితాంతం ఇన్కమ్ పొందాలంటే ఈ ఇన్కమ్ మీద మీరు కొంచెం ఫోకస్ పెట్టండి. టీం చాలా పెద్దగా ఫామ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ 100 ప్రీమియం మెంబరు. సో ఇక్కడ మీరు నాన్ వర్కింగ్ ఇన్కమ్ గిట్ట మీరు ఆన్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఒకవేళ నేను రెఫర్ చేయనన్న వాళ్ళకి ఈ ప్లాన్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మనకు వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్, ఆటో పుల్ ఇన్కమ్ అన్ని గిట్ట ఉంది. సో మీరు కనుక ఒక 236 రూపీస్తో అప్గ్రేడ్ చేసుకుంటే దీన్ని మనం ప్రో ప్లాన్ అంటాము. సో మీరు 236 అప్గ్రేడ్ చేసుకోగానే 200 రూపీస్ మీకు మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ వస్తుంది. ప్లస్ మీకు 236 ప్లాన్లో ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ పోస్ట్ పెయిడ్ బిల్స్ పే చేసుకోవచ్చు. సో ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ మీరు 0.75 చూస్తున్నారు కానీ ఇది పెరిగింది. సో 1% వస్తుంది అండ్ పోస్ట్ పెయిడ్ బిల్స్ మీద మీకు 0.25% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఒకవేళ మీరు 100 రూపీస్ ప్లస్ 236 అంటే రెండు ప్లాన్ని ఒకటేసారి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే 354తో గిట్ట జాయిన్ అవ్వచ్చు. మరి 354తో జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్ ఏందనేది మీరు ఇక్కడ చూడండి. సో మీరు డే 1 నుంచి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కాబట్టి మీరు సంవత్సరంలో మినిమమ్ ఆఫ్ మినిమం 500 రూపీస్ నెలకు రీఛార్జ్ చేసుకున్న 180 రూపీస్ సేవింగ్స్, అట్లా డిటిహెచ్ మీద మీరు 126 రూపీస్ సేవింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బిజినెస్ చేయట్లేదు, ఓన్లీ సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. బిజినెస్ మీద వచ్చే ఇన్కమ్ వేరు.
నెక్స్ట్ గ్రాసరీస్ తీసుకున్న 720 రూపీస్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ డివైస్ ఉన్నాయి, క్లోతింగ్స్ ఉన్నాయి, మీరు ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. ప్లస్ ట్రావెలింగ్స్, ఫ్లైట్ బుకింగ్స్లలో కానీ ఇతర బుకింగ్స్లలో మీరు ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ హోటల్ బుకింగ్స్ మీద మీరు ఎంత కాదనుకున్న మినిమం సేవింగ్ 480 రూపీస్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు క్యాలిక్యులేషన్. సో మేము ఒక సంవత్సరంలో మినిమం వేసినాము. ప్లస్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ మీద చేసుకోవచ్చు. సో అట్లా మీరు బేసిక్గా ఈ నీడ్స్ కనుక ఫిల్ చేసుకున్నా కూడా మనకు దాదాపుగా ఒక 5,000 రూపీస్ ఇన్కమ్ అనేది సేవ్ అవుతుంది. ప్లస్ మనము 354తో జాయిన్ అవ్వగానే మన కంపెనీ 300 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది, రైట్. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆఫర్ రన్ అవుతా ఉంది కాబట్టి ఆఫర్లో మీరు ఏంటంటే 354 రూపీస్తో జాయిన్ అయితే మీకు నార్మల్గా 300 రూపీస్ క్యాష్ బ్యాక్ రావాలి, కానీ ఇప్పుడు 450 రూపీస్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం నెల మొత్తంలో లేదంటే సంవత్సరం మొత్తంలో 5,000 రూపీస్ మనకు సేవింగ్ అవుతుందంటే మీరు ఆల్రెడీ 450 రూపీస్ మీకు ఆల్రెడీ కంపెనీ ఫ్రీగా ఇచ్చింది కాబట్టి ఈ అమౌంట్ గిట్ట మీకు సేవింగ్లోనే వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరినైనా రెఫర్ చేసేటప్పుడు 354 రూపీస్ ప్లాన్తో రెఫర్ చేయండి. సో దట్ వాళ్ళు డే 1 నుంచి ఇవన్నీ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ 150 రూపీస్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ గిట్ట పొందవచ్చు. అంటే వాళ్ళు పే చేసేది 354 రూపీసే, కానీ వాళ్ళకు వచ్చే లాభం వచ్చేసి 450 రూపీస్. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ రూపాయి లాస్ లేకుండా గిట్ట మీరు ఇన్కమ్ అనేది దాని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం 236 ప్లాన్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని మాట్లాడాం కాబట్టి ఇక్కడ వరకు మనం సెల్ఫ్ బెనిఫిట్ ప్లస్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కానీ ఈ ఆటోపుల్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. సో మీరు 236 అప్డేట్ చేసుకోగానే మీ ఐడి కంపెనీలో సిస్టంలో ఆటోమేటిక్గా ప్లేస్ అవుతుంది. సో మీ తర్వాత 236 ప్లాన్కి ఎవరైతే అప్డేట్ చేసుకుంటున్నారో వాళ్ళ ఐడి ఒకరి కింద ప్లేస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్లాను. సో ఎవరైతే ఫాస్ట్గా అప్డేట్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆటోపుల్ ప్లాను ఆల్ ఓవర్ ఇండియా, మీ టీము నా టీము వేరే టీం కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కంపెనీలో వచ్చే ఐడీస్ అన్నీ కూడా కంపెనీ ఆటోమేటిక్గా 2 మ్యాట్రిక్స్లో ఫటాఫట ఐడీస్ అనేది తీసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మీ తర్వాత అప్డేట్ అయిన ఐడీలు మీకు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వస్తారు, మళ్ళీ వచ్చే ఐడీలు మళ్ళీ ఇట్లా ప్లేస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఈ ఐడీస్ అన్ని కొత్తగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు డౌన్లైన్లో పడ్డాయి అనుకోండి, నెక్స్ట్ ఈ పర్సన్కి వస్తుంది, ఈ పర్సన్కి ఇన్కమ్ వస్తుంది, మీకు వస్తుంది. అట్లా మీకు 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి చాలా ఫాస్ట్గా మీరు అప్గ్రేడ్ చేసుకోండి. అండ్ 354తో ఈ బెనిఫిట్స్ని మీరు పొందవచ్చు. సో నెక్స్ట్ వచ్చే ఐడీస్ అన్నీ కూడా సిస్టమే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ మీరు ప్లేస్మెంట్ ఆలోచించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సిస్టమ్ తీసుకుంటుంది. కాబట్టి ఒక్కొక్క ఐడి మీద మీకు ఇన్కమ్ వస్తుంది. 30,500 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఎవరిని జాయిన్ చేసినా చేయకున్న ఇన్కమ్ వస్తుంది. బట్ కాకపోతే వచ్చిన ఇన్కమ్ విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మినిమం 3 డైరెక్ట్ జాయినింగ్స్ అనేది మ్యాండేటరీ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి 3 మెంబర్స్ని రెఫర్ చేసి మీకు ఏదైతే ఇన్కమ్ వచ్చిందో అదంతా కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు చూడవచ్చు. సో ఇది ఆటోపుల్ ప్లాన్లో 2/2 బ్యాటరీస్ కాబట్టి ఫస్ట్ లెవెల్లో 2 మెంబర్స్ ఉంటారు. ఈచ్ మెంబర్ మీద 6 అంటే 12 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్ అంటే 2, 4, 8, 16 అట్లా 10 లెవెల్స్ ఇన్కమ్ కాబట్టి 4 మెంబర్స్ మీద 5 అంటే 20 రూపీస్ వస్తుంది. అట్లా మీరు కనుక ఒక 10th లెవెల్ లాస్ట్ లెవెల్లో కనుక చూసుకున్నట్టయితే ఈచ్ మెంబర్ మీద 25 రూపీస్ వస్తుంది. సో మీకు 25,600 రూపీస్ వస్తుంది. టోటల్ ఇన్కమ్ కనుక చూసుకున్నట్టయితే 30,500 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు సింగిల్ ఐడి మీద 30,500 ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ ఐడీస్తో వస్తే మల్టిపుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మల్టిపుల్ ఐడీస్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది గిట్ట నేను ఇప్పుడు క్లియర్గా మీకు నెక్స్ట్ స్లైడ్లలో చెప్తాను ఫ్రెండ్స్. ఆటోపుల్ ఇన్కమ్ అనేది చాలా కంపెనీలో తీసుకోవడం మా కష్టము, ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ప్లాన్లు వినే ఉంటారు. సో ఆటోపుల్ ప్లాన్లు ఏంటంటే ఇప్పుడు 2 మ్యాట్రిక్స్ కాబట్టి మనకు టోటల్ 10 లెవెల్స్ వరకు అరౌండ్ ఒక 2,000 మెంబర్స్ టీమ్. కానీ మీరు ఇది వరకు చూసిన ప్లాన్లు ఏంటంటే 3 మ్యాట్రిక్స్ ఉంటుంది, రైట్. అంటే 3, 9, 26 అట్లా ఆటోపుల్ ఉంటుంది. సో అట్లా 3 మ్యాట్రిక్స్లో 10 లెవెల్స్ కానీ 15 లెవెల్స్ అయితే లక్షల్లో మెంబర్స్ రావాలి. మరి లక్షల్లో మెంబర్స్ రావాలంటే ఆ ఇన్కమ్ రావడానికి చాలా టైం పడుతుంది. కొన్ని 4 మ్యాట్రిక్స్ ప్లాన్లు ఉన్నాయి మనం ఇప్పటివరకు చూసినాయి అనేది, రైట్. సో ఎగ్జాంపుల్ మీరు చాలా కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్. సో చాలామందికి తెలిసిందే. కాబట్టి 4 మ్యాట్రిక్స్ ఉంటుంది. 4 మ్యాట్రిక్స్లో 10 లెవెల్స్ 15 లెవెల్స్ రావాలంటే సమ్ క్రోడ్స్ ఆఫ్ మెంబర్స్ కావాలి. మరి కోట్లలో లక్షల్లో రావాలంటే కష్టం అవుతుంది. కానీ మన ప్లాన్ని మీరు చూడవచ్చు, లీగల్గా జెన్యున్గా ఒక 2,000 మెంబర్స్ ఉంటే చాలు మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి జెన్యున్ ప్లాన్. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్, కానీ మనకు వర్కింగ్ బోనస్ ఇన్కమ్ అంటే ఇక్కడికి వర్కింగ్ ఇన్కమ్ అనేది ఇస్తూ ఉంటుంది కంపెనీ. సో అదే విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ ప్లాన్లో రావాలని 118 రూపీస్లో మీ ఐడి ఖచ్చితంగా ఉండాలి. సో డైరెక్ట్ మీరు 236 ప్లాన్లో అప్గ్రేడ్ చేసుకోలేరు. సో 118 రూపీస్లో మీతో ఉన్న టీం మెంబర్ ఎవరైతే ఉన్నారో సో మీ ఫ్రెండ్స్ కనుక వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళ మీద మీకు 70 రూపీస్ వస్తుంది. మరి మీ కింద రెఫర్ చేసిన ఫ్రెండ్స్ ఆయన గిట్ట టీం వర్క్ చేస్తాడు కదా, మనం ఇప్పుడు ఫస్ట్ ప్లాన్లో చూసినట్టు. సో ఆయన కింద వాళ్ళ టీం వస్తే 6 రూపీస్ వస్తుంది, 5 రూపీస్ వస్తుంది. అట్లా మనకు 15 లెవెల్స్ వరకు మీరు చూడవచ్చు. 3 రూపీస్, 2 రూపీస్ ప్లస్ 14th లెవెల్లో 5 రూపీస్ అండ్ 15th లెవెల్లో 6 రూపీస్.
సో ఆ విధంగా మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఆటో పూల్ ఇన్కమ్లో అంటే వర్కింగ్ ఇన్కమ్ వచ్చేసిందంటే ఫస్ట్ 3 మెంబర్స్ మీద 60 రూపీస్ వస్తుంది. ఫోర్త్ మెంబర్ నుంచి 70 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది ప్లస్ వర్కింగ్ ఇన్కమ్ గిట్ ఉంది. సో మీతో జాయిన్ అయిన ఫ్రెండ్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ వాళ్ళకి ఏంటంటే 30,500 రూపీస్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ. సో ఇప్పుడు 100 రూపీస్ ప్లాన్లో మనం ఏదైతే ఇన్కమ్ చూసామో అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 3/3 మ్యాట్రిక్స్లో వర్క్ చేస్తే 11,47,92,627 రూపీస్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనము బేసిక్ ప్లాన్ మాట్లాడడం కాబట్టి ఇది నేను స్కిప్ చేస్తున్నాను. సో అందరు మినిమం 3 మెంబర్స్. సో 3 మెంబర్స్ అంటే రెండు ప్లాన్లో మనం 110 రూపీస్ వేసుకుంటే 15 crores ప్లస్ ఇన్కమ్ ఆన్ చేయొచ్చు. ఇక్కడ మీరు రెండు ప్లాన్ కాంబో ప్లాన్తో పెట్టాను చూడండి మీరు. కాబట్టి 100 రూపీస్ 200 రూపీస్ కన్ఫ్యూజన్ కాకుండా మీరు ఏంటంటే ఒకటేసారి 354 రూపీస్తో జాయిన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ గిట్ట రన్ అవుతుంది. 450 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ గిట్ట వస్తుంది ప్లస్ మీకు ఇన్కమ్ గిట్ట పెరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు 100 రూపీస్ రెండు అంటే 354తో ఎవరినైతే రెఫర్ చేస్తున్నారో సో 100 రూపీస్లో 40 రూపీస్ వస్తుంది, 236లో 70 రూపీస్ వస్తుంది. కాబట్టి రెండు ప్లాన్ ఒకటేసారి కనుక ఇస్తే మీకు ఈచ్ మెంబర్ మీద 110 రూపీస్ వస్తుంది, అంటే 300 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. సో ప్లస్ వాళ్ళు 3 మెంబర్స్ 3 అంటే 9 మెంబర్స్ చేసుకుంటారు. సో మనకు 11 రూపీస్ ఈచ్ మెంబర్ మీద వస్తుంది, అంటే 99 రూపీస్ వస్తుంది. సో అట్లా మీరు కనుక ఒక 15 లెవెల్స్ వరకు కనుక చూసుకున్నట్టయితే 15 crores ప్లస్ ఇన్కమ్ని మీరు ఇక్కడ నుంచి పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది బ్యూటీనెస్ ఆఫ్ ఫ్రీడమ్ 100. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ 3 మెంబర్స్ 60 రూపీస్ వస్తుంది, నెక్స్ట్ నుంచి 70 రూపీస్ వస్తుంది. కాబట్టి ఇది అంత ఇన్కమ్ మీరు 15 crores ఇన్కమ్ మినిమం అందరూ 354 రూపీస్తో జాయిన్ అయ్యి మినిమం 3 మెంబర్స్ చేసుకుంటూ పోయినా మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ 354తో జాయిన్ అయితే బెనిఫిట్స్ గిట్ట చెప్పాను కాబట్టి అవన్నీ మీరు ఫాలో చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రివార్డ్ ఇన్కమ్స్. సో లగ్జరియస్ అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక వాచ్ కానీ ఒక ఆండ్రాయిడ్ మొబైల్, ల్యాప్టాప్, ఎల్ఈడి టీవీ, బైక్స్, కార్స్, హౌస్, విల్లాస్ ఇవన్నీ కూడా మీకు అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ అవార్డ్స్ రివార్డ్స్ కనుక మీరు తీసుకోవాలంటే మనకు 100 రూపీస్ ప్లాన్లో 200 రూపీస్ ప్లాన్లో గిట్ట అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి. సో మీరు మినిమం ఈ అవార్డ్స్ తీసుకోవాలంటే 20 డైరెక్ట్ జాయినింగ్స్ అనేది కంపల్సరీ. అండ్ మీరు ఐడి అనేది యాక్టివ్ ఉండాలి. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి 2 నవంబర్ నుంచి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. కాబట్టి మీరు ఆల్రెడీ ఫ్రీడమ్ మెంబర్ అయితే మీరు ఈ ఆఫర్ని మీరు పొందొచ్చు. అంటే 2 నవంబర్ నుంచే చెక్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు జాయిన్ అయితే మీరు ఇక్కడ నుంచి మీరు ఈ ఆఫర్స్ అనేది పొందొచ్చు. సో మీరు కనుక టీం వర్క్ చేస్తున్న కొద్దికి మీరు ఫస్ట్ లెవెల్లో 20 మెంబర్స్ అయితే ప్రజెంట్ గిఫ్ట్ ఏం లేదు, బట్ ఇప్పుడు 100 రూపీస్ అనేది గిఫ్ట్ రావడం జరుగుతుంది 20 మెంబర్స్ కంప్లీట్ చేసుకోగానే. సెకండ్ లెవెల్లో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ని రెఫర్ చేశారు, ఆ 10 మెంబర్స్ ఒక 5 మెంబర్స్ చేసుకుంటూ పోతే లేదంటే వాళ్ళు ఒక 10 మెంబర్స్ చేసుకుంటే సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ ఫిల్ అవుతారు. సో ఒక వాల్యుబుల్ గిఫ్ట్ వస్తుంది. ఓకే, ఒక అమెజాన్ నుంచి మీరు ఆ గిఫ్ట్ అనేది తీసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఇక్కడ టైం అయిపోయింది, బట్ ఏంటంటే ఇక్కడ న్యూ ఆఫర్ అనేది యాడ్ అవుతుంది. సో అట్లా మీరు కనుక 4th లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ 2500 మెంబర్స్ టీమ్ అయ్యారనుకోండి. సో 2500 రూపీస్ వర్తబుల్ ఒక అమెజాన్ గిఫ్ట్ వోచర్ ఇస్తుంది. సో ఇది ఈ మంత్ వరకు ఆఫర్ ఉంది కాబట్టి మీరు ఇది అచీవ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, 1st to 6th లెవెల్త్ వరకు మనకి ఏంటంటే టైం లిమిట్ ఉంది. సో ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ మొబైల్ బైక్ గిట్ట విన్ అవ్వచ్చు, మార్చ్ వరకు టైం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు వర్కౌట్ చేసినా కూడా ఫాస్ట్ ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు 7th లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఎటువంటి టైం లిమిట్ లేదు. ఒక లగ్జరియస్ కార్స్ కానీ విల్లాస్, ఫ్లాట్స్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, కాబట్టి ఈ అవార్డ్స్ రివార్డ్స్ కనుక మీరు కనుక ఈ టీం చాలా పెద్దగా అవుతుంది కష్టం అని ఫీల్ అవ్వకండి. సో నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ కనుక మీరు ఫాలో అవుతే ఈ అవార్డ్స్ రివార్డ్స్ని గిట్ట మీరు సులభంగా ఆన్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు 236 రూపీస్ ప్లాన్లో గిట్ట మనకు అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ గిట్ట మీరు చూడవచ్చు. సో ఇక్కడ గిట్ట మనకు ఫస్ట్ 6 లెవెల్స్ వరకు టైం లిమిట్ ఉంది సేమ్ టైం. అండ్ 7th లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఎటువంటి టైం లిమిట్ లేదు. సో ఇక్కడ మీరు లగ్జరియస్ గిఫ్ట్స్ తీసుకోవచ్చు. అంటే 100 రూపీస్ ప్లాన్ కంటే ఇక్కడ బాగా గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు 3rd లెవెల్లో పవర్ బ్యాంక్ ఉంది, ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఉంది, ఎల్ఈడి టీవీ ఉంది, ల్యాప్టాప్ 1 crore విలువ చేసే ల్యాప్టాప్ ఉంది, ప్లస్ 4.5 lakhs to 20 lakhs విలువ చేసే లగ్జరియస్ కార్డ్స్ ఉన్నాయి. సో కార్డ్స్కి ఎటువంటి టైం లిమిట్ లేదు. మీరు ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకున్న టీమ్ మీద లైఫ్ టైంలో మీరు పొందవచ్చు. ప్లస్ 1 crore విలువ చేసే ఒక బంగ్లా కానీ ఒక ఫ్లాట్ కానీ ఇస్తుంది. ప్లస్ 5 crores క్యాష్ రివార్డ్ ఉంది. సో కండిషన్ సేమ్, మినిమం 10 డైరెక్ట్ జాయినింగ్స్ ఉండాలి 100 రూపీస్ 236 ప్లాన్లో. ప్లస్ మీ ఐడి అప్డేట్ అయి ఉండాలి. అండ్ ఈ ఆఫర్ గిట్ట 2 నవంబర్ 2020 నుంచి అప్లికబుల్ ఉంది ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ ఆఫర్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మీకు మెడల్ వస్తుంది. సో ఇవన్నీ వెబ్సైట్లో చేంజెస్ అవుతుంది. అది ఎలా వస్తుంది అనేది గిట్ట నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏదైతే ఈ టీము ఈ అవార్డ్స్ రివార్డ్స్ పొందడానికి టీం ఏదైతే చాలా పెద్దగా కనిపిస్తుంది అనేసి ఫీల్ అవుతున్నారా? సో ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఈ ట్రిక్తో కనుక పని చేస్తే ఖచ్చితంగా మీరు సులభంగా ఆన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇఫ్ యూ జాయిన్ విత్ 21 IDs అండ్ రెఫర్ 5 members దెన్ ఓకే న్యూ మెంబర్ విత్ 100 రూపీస్ ప్లాన్లో మీరు 21 IDస్తో జాయిన్ అయ్యి మీరు కనుక ఒక 5 మెంబర్స్ని రెఫర్ చేస్తే
రైట్. సో డే 1 నుంచి మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ ఏమేమి బెనిఫిట్స్ అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్ మీరేంటంటే ఫస్ట్ మీ అప్లైనర్ ఐడితో జాయిన్ అవుతారు. దీని కింద 20 ఐడీస్ మీరే వేసుకోవచ్చు. సో ఇది 20 ఐడీస్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే 6 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయో బెనిఫిట్స్ వస్తుంది, ప్లస్ అవార్డ్స్ రివార్డ్స్ వస్తుంది, ప్లస్ డైలీ మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఒక 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. చాలామంది 20 ఐడీస్తో వర్క్ చేసి ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నారు. సో మీరు 20 ఐడీస్తో వర్క్ చేసినప్పుడు అంటే మీరు ఈ అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవాలంటే మినిమం 5 మెంబర్స్ రెఫర్ చేసి వాళ్ళు కనుక ఫాలో అయితే మీకు అవార్డ్స్ రివార్డ్స్తో పాటు ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఓన్లీ 20 ఐడీస్ వేసుకున్న మీరు ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అదైతే మీరు ఖచ్చితంగా పొందవచ్చు. సో నేను కొంచెం జూమ్ ఆన్ చేస్తాను సో దట్ ఈ 6 బెనిఫిట్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మీరు జాయిన్ అవ్వగానే 20 ఐడీస్ మీరే వేసుకుంటారు కాబట్టి ఈచ్ ఐడీ మీద మనకు 40 రూపీస్ వస్తుంది. సో 40 అంటే 800 రూపీస్ మనకి ఇన్కమ్ వస్తుంది. మీరు కనుక ఒక 5 మెంబర్స్ని రెఫర్ చేస్తే ఆ 5 మెంబర్స్ మీద 40 అంటే మళ్ళీ అక్కడ ఒక 200 వస్తుంది కాబట్టి టోటల్ 1000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో ఇది మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. ఇది మీరు ఇమీడియట్గా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ రివార్డ్. మనం ఇప్పుడు ఆ వీక్లీ ఆఫర్ మాట్లాడాం కదా. సో వీక్లీ ఆఫర్లో మీకు 100 రూపీస్ పిన్ కానీ 236 పిన్స్ కానీ రీఛార్జ్ అమౌంట్ అప్గ్రేడ్ అమౌంట్ వస్తుంది కాబట్టి 450 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. అంటే ఈ ఇన్కమ్తో పాటు ఈ ఇన్కమ్ గిట్ట సేవింగ్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి ఐడికి మీకు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 2100 రీఛార్జ్ క్యాష్ బ్యాక్ని మీరు పొందొచ్చు. సో మీరు ప్రతిసారి మీరు రీఛార్జ్ చేసేటప్పుడు లేకపోతే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనం 354 ప్లాన్లో చూసాం కదా ఆల్రెడీ. సో మీకు ఇప్పుడు ఎటువంటి షాపింగ్ చేసినా కూడా సంవత్సరంలో ఒక 5,000 ప్లస్ ఇన్కమ్ని మనం ఆన్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఈ 2000 అనేది సేవ్ అవుతుంది. సో మీరు డే 1 నుంచి ఈ క్యాష్ బ్యాక్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్కింగ్ బోనస్. మనకు సెకండ్ ఇన్కమ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 12,490 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఆ ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే సెకండ్ స్లాబ్లో వెళ్ళిపోతారు. సో 20 ఐడీస్ మీరు వేసుకున్నారు కాబట్టి సెకండ్ స్లాబ్లో వెళ్ళిపోతారు. డైలీ కంపెనీ టర్నోవర్లో నుంచి 20% ఇన్కమ్ తీసి నాన్ వర్కింగ్లో షేర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ టైం లిమిట్, వితౌట్ ఎనీ కండిషన్ డైలీ 5% ఆన్ కంపెనీ టర్నోవర్. సో మీరు ఆ రాయల్టీ ఇన్కమ్ని మీరు పొందొచ్చు. సో డైలీ ఒక 10 రూపీస్ టు 50 రూపీస్ వరకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మీరు లెవెల్ బోనన్సా ఇన్కమ్. ఇప్పుడు మీరు కనుక 20 ఐడీస్ వేసుకుంటే 100 రూపీస్ మీకు క్యాష్ రివార్డ్ వస్తుంది. ఏదైతే అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయో 100 రూపీస్ క్యాష్ రివార్డ్ గిట్ట రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లస్ మీరు కనుక టీం వర్క్ చేస్తే మీరు ఇక్కడ చూసినట్టు అంటే ఈ సెల్ఫ్ బెనిఫిట్ అనమాట. మీరు ఎవరిని జాయిన్ చేసినా చేయకుండా మీరు 2478 రూపీస్తో జాయిన్ అయితే మీకు ఆల్రెడీ ఇక్కడ మీరు దాదాపుగా అంత 40-50% క్యాష్ బ్యాక్ కానీ ఇన్కమ్ కానీ మీరు ఇమీడియట్గా తీసుకోవచ్చు. ప్లస్ దీంతోపాటు ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ కానీ నాన్ వర్క్ ఇన్కమ్ కానీ డైలీ ఒక 10 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మీరు కనుక ఒక 5 మెంబర్స్ని కనుక ఇదే ఫార్ములా కనుక మీరు అప్లై చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు 33 crores ప్లస్ ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ ఏదైతే లగ్జరియస్ అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయో అవన్నీ గిట్ట మీరు పొందొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు 100 రూపీస్ ప్లాన్లో మీకు సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ అవ్వాలి, థర్డ్ లెవెల్లో 500 మెంబర్స్ అవ్వాలి. కానీ మనం 5 మెంబర్స్తోనే వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఇంత పెద్ద టీం ఎలా ఫామ్ అవుతుంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మనం కనుక ఫస్ట్ లెవెల్లో 25 మెంబర్స్ అంటే మనం ఫస్ట్ టాస్క్ మనం ఈ అవార్డ్స్ రివార్డ్స్కి ఎలిజిబిలిటీ అయినాము. సెకండ్ లెవెల్లో 125 మెంబర్స్, మనకు కావాల్సింది 100 మెంబర్స్ కానీ ఇక్కడ 125 మెంబర్స్ అయ్యారు అంటే సెకండ్ లెవెల్ గిఫ్ట్ మనం అచీవ్ అవ్వచ్చు. థర్డ్ లెవెల్ గిఫ్ట్ గిట్ట అచీవ్ అవ్వచ్చు. అక్కడ 500 మెంబర్స్ కానీ ఇక్కడ 625 మెంబర్స్. సో అట్లా 20 అంటే ఈచ్ మెంబర్ 20 ఐడీస్తో జాయిన్ అయ్యి 5 మెంబర్స్తో రెఫర్ చేస్తే కనుక అన్లిమిటెడ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్తో పాటు అవార్డ్స్ రివార్డ్స్ని గిట్ట మనము సూపర్గా పొందొచ్చు ఫ్రెండ్స్. సో సేమ్ అదే మాదిరిగా 236 ప్లాన్లో గిట్ట మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు కనుక 21 ఐడీస్తో జాయిన్ అయ్యి మీరు కనుక ఒక 5 మెంబర్స్తో రెఫర్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ అనేది సేమ్ యాజ్ యూజువల్ బెనిఫిట్ ఉంటుంది. సో మీరు కనుక 21 ఐడీస్తో జాయిన్ అయితే 3,776 రూపీస్ అవుతుంది. సో మీకు ఇమీడియట్గా ఈచ్ ఐడీ మీద 70 రూపీస్ వస్తుంది కాబట్టి 1,370 రూపీస్ ఇమీడియట్గా రిటర్న్ అవుతుంది. ప్లస్ 690 రూపీస్ వీక్లీ ఆఫర్లో వస్తుంది. ప్లస్ ప్రతి ఐడీలో 200 రూపీస్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఇక్కడ గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీకు ఏంటంటే వర్కింగ్ బోనస్ ఇన్కమ్ అంటే ఏదైతే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉందో సో మీరు అది గమనించవచ్చు ఇక. సో నాన్ వర్కింగ్ ఇన్కమ్లో మీకు ఈచ్ ఐడీకి 30,500 రూపీస్ వస్తుంది. ఆటోపుల్ ఇన్కమ్ అని చెప్పాం కదా, టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి వచ్చే ఐడీలు. సో మీరు 16 ఐడీస్ కానీ 20 ఐడీస్ వేసుకుంటారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 16 ఐడీస్ అంటే 15 ఐడీస్ వేసుకుంటే మీరు రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ కాబట్టి టాప్ ఐడీ ప్లస్ కింద 16 ఐడీ అంటే రాయల్టీ ఇన్కమ్ గిట్ వస్తుంది. ప్లస్ వర్కింగ్ బోనస్ 16 ఐడీ ఇంటూ 30,500 వేసుకుంటే 4,88,000 ప్యూర్గా నాన్ వర్క్ ఇన్కమ్ వస్తుంది 10 లెవెల్స్ వరకు. ప్లస్ రాయల్టీ ఇన్కమ్ అన్లిమిటెడ్ తీసుకోవచ్చు, లెవెల్ బోనన్సా ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఏదైతే బెనిఫిట్ ఉందో ఇది మీరు సెల్ఫ్ బెనిఫిట్. ఓకే, సో మీరు ఈ సెల్ఫ్ బెనిఫిట్తో పాటు ఓకే సో మీరు కనుక ఒక టీమ్ మెంబర్స్తో కనుక వర్క్ చేసుకుంటే కొన్ని కోట్ల ఇన్కమ్ అనేది ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో ఈ కోట్ల ఇన్కమ్తో పాటు మీరు ఈ అవార్డ్స్ రివార్డ్స్ గట్రా పొందొచ్చు. నేను చెప్పాను కదా 100 కోట్ల నుంచి వేల కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవడానికి. ప్లస్ ఇప్పుడు కనుక మీరు ప్రజెంట్ ఆఫర్ రన్ అవుతుంది, మేబీ ఇది ఇంకొక 1 మంత్ 2 మంత్స్ ఉండొచ్చు. ఎందుకంటే 354తో జాయిన్ అయితే 450 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏదైతే వస్తుందో అది మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫరు. కాబట్టి ఇమీడియట్గా టేకప్ చేస్తే ప్రతి ఒక్కరికి కనుక మీరు అది అలవాటు కనుక చేపిస్తే ఖచ్చితమైన ఇన్కమ్ ప్లస్ అన్లిమిటెడ్ ఇన్కమ్, వందల కోట్లు వేల కోట్ల ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా ఒక సిస్టమ్ ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్, రైట్. సో ఇప్పుడు ఈ కాంబో ప్లాన్లలో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం సపరేట్ చూసాం, బట్ ఇక్కడ ఒకటే దగ్గర ఉంది. సో మీరు కనుక 2021 ఐడీస్తో వర్క్ చేస్తే 100 రూపీస్ ప్లాన్, 236 ప్లాన్లో మీరు చూడొచ్చు. సో మీరు కింద మీరు టోటల్గా కొన్ని 1248 క్రోడ్స్ ఇన్కమ్ని మీరు ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ 2020 ఐడీస్, ఎందుకంటే ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, లైఫ్ టైం ఇన్కమ్ ఉంది. కాబట్టి మీరు రోజు ఇన్కమ్ని మీరు ఇక్కడ పొందొచ్చు. సో ఇక్కడ మీరు బెనిఫిట్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో మీరు కనుక జాయిన్ అయితే మీకు టోటల్ అమౌంట్ 6254 రూపీస్ అవుతుంది. కానీ కంపెనీ మీకు ఇచ్చే బెనిఫిట్ 9000 వర్తబుల్ బెనిఫిట్ ఇస్తుంది. అంటే మీరు పెట్టేది 6000 మాత్రమే, కానీ కంపెనీ ఇచ్చే బెనిఫిట్ 9000. కానీ మీరు ప్రజెంట్ ఉన్న ఆఫర్లో కనుక చూసుకున్నట్టయితే ఇది దాదాపు ఒక 10,000 పైన మీకు ఈ ఆఫర్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రతి ఐడి మీద 150 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే 20 × 150 అంటే దాదాపు 2000, అంటే 11,000 12,000 రూపీస్ బెనిఫిట్ పొందొచ్చు. అవేంటంటే ఫస్ట్ లెవెల్లో మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది 2 lakhs, మీరు 6254 రూపీస్తో జాయిన్ అయితే 2370 రూపీస్ మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది, అది విడ్రాల్ పెట్టుకోవచ్చు. ప్లస్ వీక్లీ ఆఫర్ ఏదైతే ఉందో అందులో మీకు 1100 రూపీస్ మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది, అంటే 1144 రూపీస్ వస్తుంది. అంటే టోటల్ కనుక చూసుకున్నట్టయితే 4000 మీకు ఇమీడియట్గా వచ్చేసినట్టే. ప్లస్ ప్రతి ఐడి మీద క్యాష్ బ్యాక్ 5300 రూపీస్ మీకు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రజెంట్ ఆఫర్ని కనుక మీరు ఉపయోగించుకుంటే 7000 8000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇట్ వస్తుంది. ఎందుకంటే 150 రూపీస్ ప్రతి ఐడి మీద ఎక్స్ట్రా ఇస్తుంది కంపెనీ. నెక్స్ట్ వర్కింగ్ బోనస్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మీరు 5 lakhs ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ. అంటే మీరు పెట్టింది 6000, మీకు వచ్చిన ప్రాఫిట్ 4000, ఇమీడియట్గా మీకు ప్రాఫిట్ వచ్చింది 4000 5000, అది విడ్రాల్ పెట్టుకోవచ్చు. ప్లస్ మీకు క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఇచ్చింది, అది మీరు 3% యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా అడిషనల్గా మీకు ఇక్కడ 5 lakhs ఇన్కమ్ అనేది ఉంది, గమనించండి ఫ్రెండ్స్. కాబట్టి మీరు పే చేసిన అమౌంట్కి మీకు వర్తబుల్ బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ. మరి అదొకటే కాకుండా మీకు రాయల్టీ ఇన్కమ్ ఉంది, 5% ఆన్ కంపెనీ టర్న్ ఓవర్ లైఫ్ టైము. సో మీరు ఒక 10 రూపీస్ నుంచి 50 రూపీస్ డైలీ ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ లగ్జరియస్ అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ. కాబట్టి మీరు ఇక్కడ టీం వర్క్ చేసినా చేయకుండా ఇక్కడ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఈ బెనిఫిట్స్ మీరు డే 1 నుంచి సూపర్గా పొందొచ్చు ఫ్రెండ్స్, ఈ 5 బెనిఫిట్స్. సో ఒకవేళ టీం చేసుకుంటే టీం వైజ్గా మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇది సెల్ఫ్ బెనిఫిట్. కాబట్టి అందరూ మల్టిపుల్ ఐడీస్తో వర్క్ చేసుకుంటే సూపర్ ఇన్కమ్తో పాటు ఆ ఇన్కమ్ అన్ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ ఇన్కమ్. సో నేను అఫిలియేట్ ఇన్కమ్ నేను ఇప్పుడు ఐడి లాగిన్ చేసి ఏ విధంగా చేసుకోలేదు అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో అఫిలియేట్ ఇన్కమ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒక వెబ్సైట్లో మనకు ఒక వెబ్సైట్ లింక్ క్రియేట్ చేస్తుంది, దాని మీద క్లిక్ చేసి మనం షాపింగ్ అని ఏదైనా చేసినప్పుడు అది వీళ్ళు కంపెనీ వాళ్ళు ట్రేస్ చేస్తారు, ట్రేస్ చేసి కన్ఫర్మ్ చేసి మనకు పేమెంట్ రిలీజ్ చేస్తారు. సో అది లాగిన్ అయితే మీకు క్లియర్గా చూపించడానికి ఉంటుంది, కాబట్టి క్లియర్గా నేను లాగిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో మరి ఈ అఫిలియేట్ ఇన్కమ్లో మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి ఓజో కంపెనీ కానీ, షాక్లూస్ కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, చాలా బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. ప్రతి బ్రాండెడ్ కంపెనీలో మీరు షాపింగ్ చేసుకుంటే మీకు బయట నుంచి ఎటువంటి డిస్కౌంట్ రాదు, కానీ ఫ్రీడమ్ 100 నుంచి పర్మనెంట్ డిస్కౌంట్స్ వస్తుంది. సో మీరు ఎడ్యుకేషన్ సంబంధించింది ఏది తీసుకున్నా కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. రీఛార్జ్, గ్రాసరీస్ ఉన్నాయి, గ్రాసరీస్ నుంచి తీసుకున్న గట్ట వస్తుంది. ఫుడ్ డెలివరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను వెబ్సైట్లో మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు, రైట్ ఫ్రెండ్స్. సో ఇది ప్లాన్ ఫ్రెండ్స్. సో చాలామందికి ఇప్పుడు లక్షల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు ఇన్కమ్ అనేది మీకు తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఇది చెప్పినా చాలామంది నమ్మరు, చాలామంది చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో కంపెనీలు పోయినాయి, ఈ కంపెనీ గిట్ట అలానే పోతుందేమో అనేసి చాలామంది భయం. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి అసలు ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి వస్తుందా రాదా అనేసి చాలామంది అపోహ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది అయితే కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్ ఫార్ములా ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇప్పటివరకు లక్షాధిపతి, కోట్లాధిపతి అయిన వాళ్ళంతా కూడా ఇదే ఫార్ములా ఫాలో చేస్తూ ఉంటారు. సో మాలాంటి లీడర్స్లు ఏం చేస్తారంటే మంచి కంపెనీ ఉంటే బాగుండు, జెన్యూన్ కంపెనీ అయితే బాగుండు, లాంగ్ టైం రన్ చేసే కంపెనీ అయితే బాగుండు అనేసి వెతికి మరీ పనిచేస్తూ ఉంటారు. ఎందుకు పనిచేస్తారు, ఎందుకు నెట్వర్క్ ఇండస్ట్రీ చాలా బెటర్ అంటే ఇందులో ఏముందనే విషయం కనుక వస్తే మనము ఈ స్లైడ్లో చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్గేట్స్ గారి ప్లేస్లో మీరు ఎవరైనా కోటీశ్వర్లని మీరు ఊహించుకోవచ్చు. సో ఇక్కడ బిల్గేట్స్ గారు ఉన్నారు, ఇక్కడ మనం ఉన్నాము. సో మనకు 24 hours ఉంది, బిల్గేట్స్ గారికి 24 hours ఉంది. కానీ మనకున్న 24 hours ఫ్రెండ్స్, మీరు ఈ షీట్ ఒక్కటి కనుక మీరు అర్థం చేసుకుంటే లైఫ్లో ఎవరు మాట ఎవరు విన్నారు అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్.
సో ఇక్కడ మనకున్న 8 అవర్స్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అంటే 24 అవర్స్ని అయితే 8 గంటలు జాబ్ చేస్తున్నాం, 10 గంటలు 12 గంటలు మా అంటే 16 గంటలు పని చేస్తున్నాం. 16 గంటల కంటే ఎక్కువ పని చేస్తాం అంటే చేయలేం. ఎందుకంటే చేసినా కూడా ఆరోగ్యం సహకరించదు కాబట్టి మళ్ళీ తీసుకెళ్లి డబ్బులన్నీ హాస్పిటల్లో పెట్టాల్సి ఉంటుంది. కానీ బిల్ గేట్స్ గారు ఏం చేస్తున్నారంటే 24 అవర్స్ని క్రాస్ చేసి పని చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి దేవుడిచ్చిన టైంని ఎవడైనా మార్చగలుగుతాడా అంటే లేదు, 100% మార్చలేము. కానీ బిల్ గేట్స్ మారుస్తున్నాడు. ఎందుకు, ఎలా పాసిబిలిటీ అవుతుంది? సో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ బిల్ గేట్స్ గారి కంపెనీ ఉంది. సో బిల్ గేట్స్ గారి కంపెనీలో ఎంతమంది వర్క్ చేస్తారు ఫ్రెండ్స్? కొన్ని లక్షల్లో వేలలో మంది వర్క్ చేస్తారు. సో మనం అనుకుందాం ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ 100 మెంబర్స్ ఉన్నారు. మరి 100 మెంబర్స్ బిల్ గేట్స్ గారు కోటీశ్వరుడు కావాలని పని చేస్తారా, వీళ్ళ గురించి వీళ్ళు చేస్తారా అంటే వీళ్ళ నీడ్స్ వీళ్ళ అవసరాలు వీళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళ గురించి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. రైట్ ఫ్రెండ్స్. మరి 100 మెంబర్స్ కనుక 8 అవర్స్ వర్క్ చేసుకున్న మినిమము 800 అవర్స్ ఉంటుంది. అంటే బిల్ గేట్స్ గారికి ఉన్న 24 అవర్స్ క్రాస్ అయిందా లేదా గమనించండి ఫ్రెండ్స్. అందుకనే ఈ బిల్ గేట్స్ గారు ఒక టైం కాంపౌండింగ్ లేకపోతే టైం మల్టిప్లికేషన్ టీమ్ డూప్లికేషన్ ద్వారా ఇన్కమ్ అనేది సంపాదించుకోవడం జరుగుతుంది. మరి ఇలా మన కింద గిట్ట టైం మల్టిప్లికేషన్ మనకిట 24 అవర్స్ క్రాస్ అవ్వాలంటే ఏం చేయాలి? సో మనం గిట్ట బిల్ గేట్స్ గారు లేక పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి అండ్ కొన్ని వేల మంది, వందల మంది, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మరి మన దగ్గర అంత అమౌంట్ ఉన్నాయా? అమౌంట్ లేకున్నా గట్రా ఒక ప్లాన్ చేయొచ్చు. ఏం చేయాలో చెప్పాను ఫ్రెండ్స్. అర్జెంట్గా వెళ్ళి మీ పేరెంట్స్ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మి మీరు ఒక కంపెనీలో పెట్టాలి. మరి కంపెనీ నిలుస్తుందా లేదా అనేది నమ్మకం గిట్ట ఉండాలి. మరి అంత పెద్ద అమౌంట్ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. కానీ అంత అమౌంట్ లేకున్నా గిట్ట ఒక ప్లాన్ చేయొచ్చు. ఆ ప్లాన్ ద్వారా ఒక బిల్ గేట్స్ గారి లెక్క గిట్ట మన ఇన్కమ్ అనేది డౌన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్లాన్ ఏంటంటే ఒక 2000తోని మనం జాయినింగ్ అవ్వాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే 2000తోని కట్టిపిచ్చిండు, కొనిపించిండు, జాయిన్ చేసిండు అనేసి అనుకుంటూ ఉంటారు. సో మీరు ఇక్కడ ఎవరిని కూడా కట్టిపించాల్సిన అవసరం లేదు, జాయిన్ చేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో వాటికి క్యాష్ బ్యాక్ వచ్చేస్తుందో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే ఈ ప్లాట్ఫామ్లోకి ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు ఒక మీకు జెన్యూన్ కంపెనీలో అంటే 4 రోజులు ఆన్లైన్లో వచ్చి బంద్ అయ్యే కంపెనీలో కాదు, ఒక లీగల్ కంపెనీలో మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అవసరం ఉండి పట్టుకున్న వాళ్ళు ఇక్కడ లక్షల ఇన్కమ్, కోట్ల ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరికి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్? ఒక లగ్జరియస్ ఇల్లు కావాలి, లగ్జరియస్ కార్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు పట్టుకుంటారు. సో మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు, సో పిల్లలు పెరుగుతున్న వాళ్ళు ఏంటంటే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలి, సెటిల్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు పట్టుకుంటారు. సో అవసరం ఉన్న వాళ్ళు పట్టుకోవడం వల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే ముఖ్యంగా మీరు గమనించండి. సో మా అందరి తపన ఒకటే. సో సమాజంలో ఏం జరుగుతుందంటే ఒక సర్వేలో ఏం తెలియదంటే సంవత్సరానికి 90 లక్షల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తూ ఉన్నారు. మరి జాబులు అందరికీ ఉన్నాయా ఫ్రెండ్స్? రైట్. నాట్ ఈవెన్ 25% జాబ్ క్రియేట్ కావట్లేదు. 75% యూత్ అంతా జాబ్లెస్గా యూత్ ఉన్నారు. మరి వాళ్ళకందరికీ ఇన్కమ్ కావాలంటే ఏదైనా ప్లాట్ఫామ్ ఉండాలి. కాబట్టి మీకు అందరికీ ఒక అవకాశం ఇస్తూ ఉన్నాము. కాబట్టి మీరు పెట్టుబడి లేకుండా రైట్ సో క్యాష్ బ్యాక్ని పొందుతూ మీరు నిత్యం వాడే సర్వీసెస్ యూజ్ చేసుకోక ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాన్ని మీకు ఇస్తున్నాము. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు పట్టుకొని పని చేయండి. సో మాతో పాటు మీరు గిట్ట సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి ఫ్రీడమ్ హండ్రెడ్లో చాలామంది లక్షల కోట్ల ఇన్కమ్ తీసుకున్నారు. కోట్ల ఇన్కమ్కి ఎవరు రీచ్ అవ్వలేదు. బట్ చాలామంది లక్షల ఇన్కమ్ అనేది తీసుకున్నారు. 100 రూపాయలు పెట్టుబడితో లక్షల ఇన్కమ్ అనేది ఆల్రెడీ లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో నా ఛానల్లో ఉన్నాయి, ప్లస్ ఇతర ఛానల్లో ఉన్నాయి. మీరు యూట్యూబ్లో ఫ్రీడమ్ హండ్రెడ్ అని కొడితే బోల్డ్ అన్ని వీడియోస్, పేమెంట్ ప్రూఫ్స్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒక 2000 కానీ 3000 కానీ లేదంటే 118 రూపీస్తో జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడ మీ కంపెనీ స్టార్ట్ అవుతుంది. సో మీ కంపెనీలో మీరు పని చేయడం వల్ల, ఎందుకంటే చాలామంది యూత్ అంతా జాబ్లెస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం వల్ల మీ కింద గిట్ట రోజుకో లేకపోతే నెలకో ఒక 100 మంది రావడం జరుగుతుంది. మరి ఈ 100 మంది వాళ్ళ గురించి వాళ్ళు పని చేయడం వల్ల సో వాళ్ళు వర్క్ చేసే వర్కింగ్ అవర్స్ అన్నీ కూడా మనకు వర్తిస్తుంది. సో వాళ్ళ వర్కింగ్ అవర్స్ మనకు వర్తించినప్పుడు మనం గిట్ట బిల్ గేట్స్ గారు లెక్క కోటీశ్వర్లు అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో అట్లా పెరగడం వల్ల మనకు 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది మన కింద వస్తారు. సో లక్షల అవర్స్ మనకు వెళ్తూ ఉంటుంది కాబట్టి మనం ఇన్కమ్ అన్నీ కూడా మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్లాన్ అనేది లాస్ట్ అయిపోయింది. లాస్ట్ లిస్ట్ ఫ్రెండ్స్. మనం ఫ్రీడమ్ 100లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో నా టీం వాళ్ళకి ఫ్రీడమ్ 100 వాయిస్ ఆఫ్ సక్సెస్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఒక గోవా ట్రిప్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఆఫర్ డ్యూరేషన్ వచ్చేసి 18th డిసెంబర్ నుంచి 31st జనవరి వరకు, అంటే ఈ కంప్లీట్ మంత్ వరకు మనకు టైం ఉంది. కాబట్టి మీరు ఈ ఆఫర్ని మీరు అచీవ్ అవ్వచ్చు. సో అచీవ్ అయిన వాళ్ళకి ఏంటంటే 2 days 1 night ఫ్రీ గోవా ట్రిప్ ఉంటుంది. సో A to Z కాస్ట్ అంతా కూడా మాది. మీకు ఫుడ్, బెడ్, ట్రావెలింగ్ అంతా కూడా మాదే. సో కండిషన్ ఏంటంటే మీరు జాయిన్ అయ్యి మీరు కాంబో ప్లాన్ అంటే 354 రూపీస్తో ప్లాన్ ఉంది కదా, అందులో 250 IDs అనేది మీరు ఐడి వేయాల్సి ఉంటుంది. ప్లస్ 10 డైరెక్ట్ జాయినింగ్స్ అనేది మీరు సెల్ఫ్ డైరెక్ట్ జాయినింగ్స్ అనేది ఉండాలి. 10 డైరెక్ట్ జాయినింగ్స్ అండ్ మినిమం అచీవర్స్ 20 మెంబర్స్ అయితే ఈ ఫ్రీ గోవా ట్రిప్ని మనం తీసుకెళ్ళడం జరుగుతుంది.
కాబట్టి గమనించండి ఫ్రెండ్స్, 2 డేస్ 1 నైట్ అంటే దాదాపు ఒక 10,000 నుంచి 15,000 విలువ చేసే గోవా ట్రిప్ని మీరు ఫ్రీగా పొందవచ్చు. కాబట్టి ఈ ఆఫర్ని మీరందరూ కూడా వాడుకుంటారు, యూజ్ చేసుకుంటారు అనేసి మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ప్లాన్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు freedomunted.inకి విజిట్ అవ్వండి. లేదంటే ఎవరైతే మిమ్మల్ని ఈ ఆడియోస్ వీడియోస్ షేర్ చేశారో వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళ త్రూ మాట్లాడండి. సో వాళ్ళు మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను ఒక్కసారి ఇప్పుడు లాస్ట్లో నేను మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మన వెబ్సైట్లో ఏ విధంగా మన ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనకు వెబ్సైట్ ఉంది ప్లస్ అప్లికేషన్ ఉంది. సో freedomunted.in అనేసి మీరు క్లిక్ చేయొచ్చు. లేదంటే freedom100 అనేసి మీరు ఆన్లైన్లో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ కనిపిస్తుంది. మీరు ఈ అప్లికేషన్ని గిట్ట మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓఫల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్తో అనేది ఉంటుంది. సో లేదంటే మీరు freedom100.in వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీరు ఈ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో నేను ఒక్కసారి ఐడి చూపించేసి దీన్ని మనం అకౌంట్ మేనేజ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ప్లస్ ఈ అఫిలియేట్ ఇన్కమ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది గిట్ట నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో freedom100.in అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఆన్లైన్ గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఉన్నాయి. సో అవన్నీ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ ముందుగా ఏంటంటే ఐడి లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ స్పాన్సర్ ఐడీస్ యూజ్ చేయండి. సో మీ స్పాన్సర్ ఐడి యూజ్ చేయగానే వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ పేరుతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అంటే చేసుకున్న ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే కింద మీకు డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ స్టేట్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఏదైనా కామన్ పాస్వర్డ్ పెట్టుకోండి. ప్లస్ ఇక్కడ మీరు క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ది వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది కదా 6675. ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ రీఫ్రెష్ చేయండి. సో దట్ మళ్ళీ కొత్తది వస్తుంది, అది యాక్టివేట్ చేయండి. ప్లస్ ఇక్కడ ఐ అగ్రీ అనేసి టిక్ మార్క్ పెట్టి సైన్ అప్ కొట్టండి. మీకు ఒక ఐడి పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది ప్లస్ పాపప్ వస్తుంది. పాపప్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. సో మీరు కానీ మీ ఐడి కనుక యాక్టివేట్ అవుతే మీరు లోపల ఆప్షన్స్ చూపించదు. కాబట్టి మీరు ఏదైతే యాక్టివేషన్స్ మీ అప్లైనర్కి అమౌంట్ పంపించండి లేకపోతే ఐడి యాక్టివేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు కొన్ని స్టేట్స్ అనేది చూపిస్తుంది. సో మీరు ప్రతి ఒక్క స్టేట్లలో మనకు ఫ్రాంచైజీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ పేరు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణ నుంచి కొడితే నా పేరు ఓపెన్ అయింది, నా ఫోన్ నెంబర్, నా డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. సో వాళ్ళకి మీరు 180 రూపీస్ పే చేస్తే వాళ్ళ ఐడి యాక్టివేట్ చేసేస్తారు. కాబట్టి మీరు ఎవరైతే అప్లైనర్ ఐడి త్రూ జాయిన్ అయినారో వాళ్ళకి కమిషన్ వెళ్తుంది అనమాట. కాబట్టి మీరు ఎవరి ఐడితోనైనా జాయిన్ అయిపోయి మీరు ఐడి యాక్టివేషన్ అనేది చేయించుకోవచ్చు. సో ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ చేయండి ఫ్రెండ్స్. సో లాగిన్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఆప్షన్ చూపిస్తాను. ప్లస్ ఇన్కమ్ అన్నీ కూడా ఈ అఫిలియేట్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడి ఉంది. సో నేను లాగిన్ చేస్తున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు రెఫరల్ లింక్ ఉంది. సో మీ లింక్ ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే ఏ విధంగా షేర్ చేసుకోవాలనేది కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు షేర్ చేయొచ్చు. లేదంటే షేర్ ఆన్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు వాట్సాప్లో షేర్ అవుతుంది. ప్లస్ మీకు అప్డేటెడ్ పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఆఫర్స్ వీడియోస్ ఏమైనా కావాలంటే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది, మీరు అవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రమోషనల్ బ్యానర్స్, మీరు ఏదైనా కంపెనీకి సంబంధించిన ప్రమోషనల్ బ్యానర్స్ కావాలంటే ఇక్కడ ప్రమోషనల్ బ్యానర్స్ మీద క్లిక్ చేయొచ్చు. ప్లస్ మనకి ఇన్సూరెన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేస్తే ఇన్సూరెన్స్ గిట్ట మీకు ఓపెన్ అవుతుంది. సో అక్కడ స్టెప్ బై స్టెప్ అన్ని ఫాలో అవ్వచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఇన్సూరెన్స్ మీద సపరేట్ వీడియో అనేది చేస్తాను కాబట్టి అక్కడ గిట్ట మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీఛార్జ్ క్యాష్ బ్యాక్ అనేది ఆప్షన్ గిట్ట మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆల్ ప్లాన్ డీటెయిల్స్, మనకి ఇప్పుడు ఏదైతే 5-6 ప్లాన్స్ మాట్లాడామో 100 రూపీస్ కానీ 236 కానీ 500 కానీ 1500 ఆ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీకు అప్డేట్ అమౌంట్ ఉంది ప్లస్ వ్యాలెట్ అమౌంట్ ఉంది. సో వ్యాలెట్ అమౌంట్ని మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, పిన్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ రీఛార్జెస్కి యూజ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది 500 ప్లాన్ 1500 ప్లాన్కి యూజ్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ప్లాన్లో మనకు ప్రతి డీటెయిల్స్ గిట్ ఉంది. సో మీరు కనుక ఒక 100 రూపీస్ ప్లాన్లో ఉంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మన విత్ జిఎస్టీ 118 రూపీస్. సో వర్కింగ్ ప్లాన్ మీద క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే మీరు టోటల్ అర్నింగ్స్ ఎంత తీసుకున్నారు, రాయల్టీ ఎంత తీసుకున్నారు, సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో అట్లా నేను మల్టిపుల్ ఐడీస్ మీద వర్క్ చేస్తున్నాను. సో నేను ఏదైతే ఇన్కమ్ చూస్తూ ఉన్నారో ఆ ఇన్కమ్ అన్నీ కూడా నాకు 20 ఐడీస్ మీద ఉంది. ప్లస్ వర్కింగ్ బోనస్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పాం కదా, 5 స్లాబ్లలో కంపెనీ టర్న్ ఓవర్లో 20% షేర్ చేస్తుంది. అట్లా 12,490 రూపీస్ వరకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు ఈరోజు 3 రూపీస్ వచ్చింది ప్లస్ టోటల్ ఇన్కమ్ 7,000 ప్లస్ వచ్చింది. అట్లా 236 ప్లాన్లో కనుక చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు.
సో టోటల్ 4,000 ప్లస్ ఇన్కమ్ ఉంది. టోటల్ అర్నింగ్స్ 5,000 ప్లస్. ప్లస్ వర్కింగ్ బోనస్ ఆటో పుల్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో నాకు 7th లెవెల్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఆటో పుల్ ఇన్కమ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది. ఒకవేళ 500 ప్లాన్ 1500 ప్లాన్ ఆన్ చూసుకోవాలంటే మీరు క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మీకు కింద ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు 100 200 చూసాము. సో ఇక్కడ మీరు 500 ప్లాన్ మీద క్లిక్ చేయగానే 500 ప్లాన్లో మీకు అర్నింగ్స్ అన్నీ కూడా కనిపిస్తుంది. ఓకే, రాయల్టీ కానీ అది గిట్ట 1500 నెక్స్ట్ 3000 అప్డేట్ చేసుకోవాలంటే 3000. సో అట్లా మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క ప్లాన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ముఖ్యంగా ఫ్రీడమ్ అండర్లో జాయిన్ అవ్వగానే ఇది డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ప్రొఫైల్ ఆప్షన్కి వెళ్ళండి. సో మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్లో ఎడిట్ ప్రొఫైల్ కొట్టేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ పూర్తి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోండి. నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేవైసీ పేమెంట్ అండ్ కేవైసీ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. మనం విత్డ్రాల్ పెట్టాలంటే కేవైసీ అనేది కంపల్సరీ. కాబట్టి ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ మీరు పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. సో దట్ మీరు కేవైసీ పెట్టగానే వితిన్ 6 అవర్స్లో మీకు కేవైసీ అప్రూవల్ అవుతుంది. కేవైసీ అప్రూవల్ అయిన తర్వాత మీరు డైలీ పేమెంట్స్ అనేది విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అండ్ పాన్ కార్డ్ చాలామంది అప్రూవల్ చేసేటప్పుడు ఫోటో తీసి పెడితే కొన్నిసార్లు తీసుకోపోవచ్చు, ఎందుకంటే సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మినిమం 2 MB కంటే తక్కువ ఉండాలి సైజు. కాబట్టి మీరు పాన్ కార్డు స్కాన్ చేసి పెట్టుకుంటే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే మీరు మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్ చేసేటప్పుడు మీకు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది. కాబట్టి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు క్లిక్ హియర్ కొట్టగానే మీకు ఒక OTP జనరేట్ అవుతుంది. సో OTP జనరేట్ అయిన తర్వాత OTP ఇక్కడ ఎంటర్ చేయండి. కావాలంటే మీరు చూడొచ్చు OTP వస్తుంది. తర్వాత మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే ఆల్ఫా న్యూమరిక్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనుకోండి. సో రాజు 123 అని పెట్టుకోండి పాస్వర్డ్. ఓకే, లేదంటే 123 రాజు అంటే ఆల్ఫా న్యూమరిక్ 2 కలిపి ఉండాలన్నమాట ట్రాన్సాక్షన్ పాస్వర్డ్లో. కాబట్టి OTP ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇన్వాయిస్లో గిట చూడొచ్చు మీరు. సెకండ్ ఆప్షన్ ఇన్వాయిస్లో మీరు ఏ ప్లాన్లో ఉన్నారో అవన్నీ గిట ప్రోడక్ట్స్ డీటెయిల్స్, క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేసి కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో వీడియోస్. సో యాక్టివేషన్ ప్రాసెస్ ఏంది, రీఛార్జ్ ఫండ్ ఏంది, సో ఇవన్నీ కూడా మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్క లాంగ్వేజెస్లో మీకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ ఇన్కమ్. ఓకే, సో నేను అఫిలియేట్ ఇన్కమ్ చూపిస్తాను అండ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే చూపిస్తాను. ఇది మనం లాస్ట్లో చూద్దాము. సో ప్రొఫైల్ మాట్లాడాము. అండ్ క్యాష్ బ్యాక్. సో మీకు ఏదైతే కంపెనీ ఇచ్చే క్యాష్ బ్యాక్ ఉందో సో ఆ క్యాష్ బ్యాక్ ఇక్కడ ఉంటుంది. ప్లస్ మీకు రీఛార్జ్ వ్యాలెట్. ఓకే, మీరు అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే రీఛార్జ్ వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. మీ కింద టీం వాళ్ళ మీద వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. సో చాలామంది 100లో 1000లో ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉన్నారు రీఛార్జ్ ఇన్కమ్ డౌన్లైన్ నుంచి. సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాలంటే కింద ఆప్షన్లలో మీరు క్లిక్ చేసి రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్లస్ వ్యూ రీఛార్జ్ హిస్టరీ అని క్లిక్ చేస్తే మీరు ఏ రీఛార్జ్ చేశారు అనేది గిట్ట అన్నీ కూడా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ జీనియాలజీలో వచ్చేసి మై డైరెక్ట్లో మీ కింద 118 రూపీస్ జాయిన్ అయిన వాళ్ళ అయిపిస్తుంది. 236 వాళ్ళ ఐడి కనిపిస్తుంది. సో ఫ్రీ మెంబర్స్ అంటే ఎవరైతే జాయిన్ అయ్యారు కానీ యాక్టివేషన్ కానీ వాళ్ళది గిట్ట ఫ్రీ ఐడీస్ కనిపిస్తుంది. మీరు వాళ్ళకి ఫోన్ చేసి గిట్ట మీరు అడగొచ్చు వాళ్ళని. ఓకే, సో ఫ్రీ ఐడీస్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు గిట్ట మీరు ఫోన్ చేసి గిట్ట వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ బొనాన్సా క్లైమ్. సో మనకి ఏదైతే రివార్డ్స్ ఉన్నాయో రివార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకు ఆఫర్ ఎక్కడి నుంచి ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ మీరు చెక్ చేసుకోండి. సో నవంబర్ నుంచి మనకు ఆఫర్ ఉంది కాబట్టి ఓకే, సో 2020 నుంచి మనకు ఆఫర్ స్టార్ట్ అయింది. 20 నవంబర్ 2 ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వరకు అనుకోండి. ఈ రోజు వరకు క్లిక్ చేసి మీరు సెర్చ్ కొట్టగానే మీకు ఈ మన టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపించేస్తుంది మీకు. సో ఎంతెంత మంది డైరెక్ట్స్ అయినారు అనేది చూసుకొని మీరు ఆఫర్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్. సో మీ టోటల్ డౌన్లైన్లో ఎంతెంత మంది జాయిన్ అవుతున్నారు, ఏ రోజు నుంచి జాయిన్ అవుతారు అనేది మీరు అన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ. సో నాకు 15 లెవెల్స్ వరకు రన్నింగ్ లైన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. సెకండ్ రోజు, ఫస్ట్ రోజు, మరియు నిన్న మొన్నటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ అంటే ఏ ప్లాన్ అంటే 100 రూపీస్ ప్లాన్, 200 రూపీస్ ప్లాన్ క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఐడీలు అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. ఏ లెవెల్లో ఉన్నారు అనేది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీఛార్జ్ ఇన్కమ్. సో మన డౌన్లైన్లో నుంచి రీఛార్జ్ చేసేది ఉంటుంది కదా, సో వాళ్ళ మీద వచ్చే ఇన్కమ్ మీరు చూడవచ్చు. ఇక్కడ 40,000 ప్లస్ ఇన్కమ్ మనం ఆన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో డిసెంబరు, 2 నవంబరు, లాస్ట్ 30 డిసెంబరు, సో ఆ విధంగా వస్తుంది. సో మీరు కనుక ఒక టీమ్ ఫామ్ అయితే ఇప్పుడు మనం 10 మ్యాట్రిక్స్లో ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరు మినిమం 500 రూపీస్ రీఛార్జ్ చేసిన 40,000 ప్లస్ ఇన్కమ్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో ఇది జీనియాలజీ. నెక్స్ట్ ఈ పిన్ ఆప్షన్, మీరు ఫ్రాంచైజీ తీసుకున్నా లేకపోతే ఫ్రీ పిన్స్ వచ్చినా, సో ఈ పిన్ ఆప్షన్లో మీరు క్లిక్ చేయగానే ఈ పిన్ ఉంటుంది, దాని పక్కన అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్గ్రేడ్ క్లిక్ చేసి మీరు ఆన్ చేసుకోవచ్చు. సో నేను నిన్న ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది కాబట్టి నా ఐడిలో మీరు చూడొచ్చు 170+ పిన్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. సో అట్లా మీరు 236 ప్లాన్తో కనుక ఐడీస్ యాక్టివేట్ చేయాలంటే 236 ప్లాన్లో గట్రా మీరు ఐడీస్ యాక్టివేట్ చేయొచ్చు. సో నా దగ్గర 100 రూపీస్ పిన్ ప్లస్ 236 పిన్స్ 20 ఉన్నాయి. సో అట్లా మీరు ఫ్రాంచైజీ కావాలంటే ఫ్రాంచైజీ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే సో మీరు పిన్స్ పంపించినవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్స్ అన్ని గట్రా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే వాటిలో పిన్స్ ఎలా జనరేట్ చేసుకోవాలనే ఆప్షన్ గిట్ ఉంది. జన్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని 100 రూపీసా 200 రూపీసా అమౌంట్ ఎంటర్ చేసి మీరు ప్యాకేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రాంచైజ్ కావాలంటే బై ఫ్రాంచైజీ ఆప్షన్స్ గిట్ట ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విత్డ్రాల్ ఆప్షన్స్. మీరు విత్డ్రాల్ రిక్వెస్ట్ అని క్లిక్ చేయగానే వితిన్ 24 అవర్స్లో పేమెంట్ వచ్చేస్తుంది. సో మీరు వ్యూ విత్డ్రాల్ కొట్టగానే మీరు ప్రీవియస్ విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫర్ అమౌంట్. సో మీకు 500 ప్లాన్ 1500 ప్లాన్కి అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మీరు అప్గ్రేడ్ అమౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అప్గ్రేడ్ అమౌంట్లో ఉంటే కనుక మీరు అప్గ్రేడ్ అమౌంట్ వేరే వాళ్ళకి పంపించవచ్చు. సో మీరు అప్గ్రేడ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్కి వెళ్ళిపోయి ఓకే మీరు అప్గ్రేడ్ అని క్లిక్ చేసి వాళ్ళకి మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర 4000 అప్గ్రేడ్ అమౌంట్ ఉంది. సో ఎవరికైనా 500 ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే వాళ్ళు నాకు 500 రూపీస్ పంపిస్తే నేను వాళ్ళకి 500 రూపీస్ అమౌంట్ పంపించేస్తాను. ఆ విధంగా మనము ఈ అప్గ్రేడ్ ఫండ్స్ అనేది పంపించుకోవచ్చు. అప్గ్రేడ్ హిస్టరీ, ట్రాన్స్ఫర్ హిస్టరీ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇది డాష్ బోర్డ్ అండ్ ఇక్కడ వరకు మనము ఏ విధంగా ఎలా యూజ్ చేసుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు నేను అఫిలియేట్ ఇన్కమ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది చెప్తున్నాను. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ హోమ్ పేజ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు అఫిలియేట్ ఇన్కమ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదంటే మెనూ ఆప్షన్లో 3 లైన్స్ మీద లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్లిక్ చేస్తే లాగౌట్ పక్కన ఇంకొక హోమ్ పేజ్ ఆప్షన్ ఉంది. సో ఈ రెండింటి మీద క్లిక్ చేయాలి. సో మీరు కనుక అఫిలియేట్ ఇన్కమ్ క్లెయిమ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఐడి లాగిన్ అయి ఉండాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. రైట్, క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీరు అఫిలియేట్ ఇన్కమ్, దాని తర్వాత మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడవచ్చు కింద ఏదైతే ఆఫర్స్ వస్తున్నాయో మీరు ఇక్కడ నుంచి షాపింగ్ చేసి దాన్ని మీరు క్లెయిమ్ చేయొచ్చు ఆఫర్స్ అన్నీ కూడా. సో మీరు ఇక్కడ గమనించండి, మీరు ఎప్పుడైతే ఈ అఫిలియేట్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో సో అప్పుడు మీరు ఖచ్చితంగా, నేను కావాలంటే దీని మీద ఇంకో వీడియో ఒకటి క్రియేట్ చేస్తాను. సో మీరు గమనించండి ఫ్రెండ్స్, మీ ఐడి అనేది ఖచ్చితంగా లాగిన్ అయి ఉండాలి. ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మీ ఐడి కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్కమ్ అనేది మీ ఐడి లాగిన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది చేయండి. అప్పుడే మీకు కమిషన్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో ఇక్కడ ఈ ఐడి మీద మళ్ళీ డాష్ బోర్డ్ కొడితే డాష్ బోర్డ్ మీద వెళ్తుంది, లాగౌట్ చేస్తే లాగౌట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ ఐడి ఇట్లా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఆన్లైన్ షాపింగ్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ నుంచి ఏదైనా నేను షాపింగ్ చేయాలనుకున్నాను. సో అమెజాన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మీకు డిఫరెంట్ స్లైడ్స్ అనేది ఉన్నాయి. మీరు ఈ స్లైడ్లలో మీరు ఇప్పుడు అమెజాన్ అనేది ఓపెన్ అయింది. సో ఆల్రెడీ న్యూ మెంబర్కి సపరేట్ ఆఫర్ ఉంది, ఎగ్జిస్టింగ్ మెంబర్కి సపరేట్ ఆఫర్ ఉంది. సో మీరు అమెజాన్కి వచ్చి మీరు ఇక్కడ ఏదైనా కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ షాపింగ్ అనేది చేయొచ్చు. సో ఆ షాపింగ్ చేసినప్పుడు ఏంటంటే మీకు అమెజాన్ నుంచి వచ్చే డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో సో అమెజాన్లో స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు మీ కంపెనీ నుంచి ఇచ్చే డిస్కౌంట్స్ అన్నీ కూడా సపరేట్ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు గ్రాసరీస్ కానీ ఏదైనా సరే మీరు అమెజాన్లో ఏదైతే షాపింగ్ చేసుకుంటారో అది షాపింగ్ చేసుకోండి. సో ఆ షాపింగ్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనం ఫ్రీడమ్ 100లో వెళ్ళి అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. సో అది ఎక్కడ అప్డేట్ చేయము, ఇవి అఫిలియేట్ ఇన్కమ్ కావాలి మళ్ళీ. సో మెయిన్ మన డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత అఫిలియేట్ ఇన్కమ్లలో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీకు ఒకవేళ షాపింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా కావాలంటే మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మీకు అవన్నీ కమిషన్ డీటెయిల్స్ అన్నీ కూడా పడుతుంది. సో నా దగ్గర ఆల్రెడీ ఇది డౌన్లోడ్ ఉంది. లేదంటే మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ షాపింగ్ డీటెయిల్స్ సంబంధించిన అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతుంది. సో దేని మీద ఎంతెంత కమిషన్ ఉంది అనేది మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఫ్రీడమ్ 100 అఫిలియేట్ ఇన్కమ్ షీట్ ఉంది కదా, సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ ఆ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రతి ఒక్క వెబ్సైట్తో పాటు మీరు న్యూ మెంబర్స్కి ఏంటిది అండ్ ఓల్డ్ మెంబర్స్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు అమెజాన్లో ఐడి ఉందనుకోండి, సో ఐడి ఉన్న వాళ్ళకి సపరేట్ ఆఫర్ ఉంది, కొత్త వాళ్ళకి సపరేట్ ఆఫర్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మీద ఎంతెంత కమిషన్ ఉంది, ఎంతెంత ఉంది అనేది ఇవన్నీ మీరు ఈ స్లైడ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ఓపిక్గా చదువుకోండి. సో దట్ మీరు ఈ అఫిలియేట్ ఇన్కమ్ ద్వారా గిట్ట మీరు మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. క్యాష్ బ్యాక్తో పాటు మీరు రెఫర్ చేసుకున్న ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో లేదంటే మీరు డైరెక్ట్ అఫిలియేట్ ఇన్కమ్ క్లిక్ చేసి షాప్ అని క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్ షాపింగ్ పోర్టల్కి తీసుకెళ్తుంది. సో మీరు షాపింగ్ చేసిన తర్వాత ఓకే మళ్ళీ మీరు ఐడి మీద క్లిక్ చేసి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి ఏంటంటే మీరు అఫిలియేట్ ఇన్కమ్ మీద వచ్చి మళ్ళీ ఆ ఫామ్ అనేది క్లెయిమ్ చేయాలి. ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ ఉంది కదా,
లేదంటే క్లెయిమ్ అఫిలియేట్ ఇన్కమ్ ఉంది కదా, క్లెయిమ్ అఫిలియేట్ ఇన్కమ్ క్లిక్ చేసి మీరు ఏదైతే అమెజాన్ ప్రోడక్ట్ కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్వాయిస్ ఐడి పెట్టాలి, ప్రోడక్ట్ నేమ్ పెట్టండి, ప్రోడక్ట్ అమౌంట్ ఎంతతో పర్చేస్ చేశారో పెట్టండి, అండ్ ప్రోడక్ట్ పర్చేస్ డేట్ ఇక్కడ ఆటోమేటిక్ డేట్ చూపిస్తుంది, మీరు క్యాలెండర్ అది ఎంటర్ చేయండి. ప్రోడక్ట్ కేటగిరీ మొబైల్ ఫోనా గ్రాసరీస్ అయింది అనేది. సో ప్రోడక్ట్ రిసీవ్ అయితేనే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి రిసీవ్ అయినాక మనకు ఆ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడు మనకి అఫిలియేట్ ఇన్కమ్ వస్తుందంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఏదైతే మనకు టైం లిమిట్ ఉంటుందో, అంటే రిటర్న్ బ్యాక్ పాలసీ ఉంటుంది కదా, 15 days కానీ 20 days కానీ 1 month కానీ, సో ఆ రిటర్న్ బ్యాక్ పాలసీ కంప్లీట్ అవ్వగానే మీకు ఆ ప్రోడక్ట్ రావడము, అంటే మీకు ఈ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇట్లా మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు అప్డేట్ చేస్తే కంపెనీ అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకొని వాళ్ళు దీన్ని మీకు ఈ రీఛార్జ్ ఇన్కమ్లోకి కానీ అఫిలియేట్ ఇన్కమ్లోకి మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకే. సో అఫిలియేట్ ఇన్కమ్ నుంచి మీరు ఏంటంటే అమౌంట్ కావాలంటే మీ మెయిల్ ఐడికి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు అమౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లస్ ఆ విధంగా ఇన్సూరెన్స్ గిట్ట చేసుకోవచ్చు. సో నేను అఫిలియేట్ ఇన్కమ్ అండ్ ఇన్సూరెన్స్ మీద మరి ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. టిల్ దెన్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, సో దట్ లేటెస్ట్ ఆఫర్స్ అండ్ లేటెస్ట్ అప్డేటెడ్ ప్లాన్స్ అన్నీ కూడా మీకు టైం టు టైం అందుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క ప్లాన్ వల్ల మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్తో పాటు జబర్దస్త్ సూపర్ ఫాస్ట్ ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు. డైలీ పేమెంట్స్ మినిమం విత్డ్రాల్ 40 rupees. సో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది, ప్లస్ పేమెంట్ ప్రూఫ్ లింక్స్ ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ విజిట్ అవ్వచ్చు. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఎవరైతే ఆడియోస్ వీడియోస్ షేర్ చేశారో వాళ్ళతో కాల్ చేయండి. అండ్ కంపెనీతో మాట్లాడడానికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఫ్రెండ్స్. విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ విష్ యూ అ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ గ్రేట్ సక్సెస్ ఇన్ ఫ్రీడమ్ 100. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.